సర్దుకుని చక్కగా ముందుకు జరుపుకుంటున్నామా. ఈ ప్రత్యేకమైన సమయంలో దైవ దాసుని అప్పగిస్తున్నాను. నిశ్శబ్దంగా ముందుకు జరిగి కూర్చోండి. प्रॉब्लम है वही वाला దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉపవాస ప్రార్థనకి నన్ను ప్రేమతో ఆహ్వానించిన తండ్రి సమానులు తల్లి సమానులైన అయ్యగారికి అమ్మగారికి మొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి ముఖ్యంగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. మంచిది. ప్రభు మహాకృపను బట్టి చాలా దినాల నుండి అద్భుతమైన వర్తమానాలు మీరు వింటూ ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఎంతగానో మీరు ఆశీర్వదింపబడుతున్నారని నేను నమ్ముతున్నాను. ఈ సమయంలో నాకు ఇవ్వబడిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనొచ్చు చిన్న ప్రార్థన చేసుకుని ఒక వర్తమానంలోనికి మనం వెళ్దాం. అందరూ కూడా ప్రియులారా అలా కళ్ళు మూసి తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్ములను అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో సంఘము మీది, ప్రజలు మీ వారు. నీ ప్రజలతో మీరే మాట్లాడుదురుగాక. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు యేసు నామములో బిడ్డకు దయచేయండి. నీ వాక్యానికి విరోధంగా పోరాడుతున్న సాతాను శక్తులను, నిద్ర ఆత్మలను యేసు నామములో గర్దిస్తున్నాను ప్రభువా. నీ ప్రభావం మా మధ్యలో ఉండదుగాక. నీ ప్రసన్నత మా మధ్యలో ఉండదుగాక. నీ వాక్కు బయలుదేరి ప్రజలను బాగు చేయునుగాక. నీ వాక్కు వల్ల తోడని వెలుగు కలుగునుగాక. చీకటి అంధకార శక్తులను దూరపరిచి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ఈ యొక్క చిన్న ప్రార్థన అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. సంఖ్యాకాండము 17వ అధ్యాయం 7-8 వచనాల్ని ఈ పూట ధ్యానం కొరకు మనం చదువుకుందామండి. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబీకుడైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గల దాయను. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యము మనిషికి నెమ్మదిని దయచేస్తుంది. వాక్యము మన పాదములకు దీపము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వాక్యము మన జీవితాల్ని ఆదరించేది. వాక్యము మన బ్రతుకులను వెలిగించేది కనుక వాక్యం మీద మాత్రమే మనం కొద్ది సమయం మన ఆలోచన అంతా కూడా మన యొక్క ఉద్దేశాన్ని కేంద్రీకరించుకుని దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు సంతతి అయిన ఇశ్రాయేలు ప్రజలు
430 సంవత్సరాలు ఐగుప్తు అనే బానిసత్వంలో మగ్గిపోతున్న సమయం అది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, కానీ దరిదాపుగా 430 సంవత్సరాలు యాకోబు సంతతి, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు 70 మందిగా ఐగుప్తుకి వెళ్ళి దాదాపుగా 6 లక్షల కాల్బాలుగా విస్తరించాడు. ఆ విస్తరించిన ఆ సంతానము ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. ఇనప కొలిమి అనబడుతున్న ఇనప కొలిమిలో ఐగుప్తులో భయంకరమైన వెట్టి చాకిరి చేసుకొనుచు ఓ భయంకరమైన పరిస్థితిలో 430 సంవత్సరాలు ఉన్నప్పుడు వారికి వచ్చిన శ్రమను, వారికి వచ్చిన ఇరుకును, వారికి వచ్చిన పరిస్థితులను బట్టి వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు వారు ప్రార్థన చేసినప్పుడు అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని దాదాపుగా ఈ 6 లక్షల కాల్బాల్ని విడిపించడానికి మోసే అనే ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుని, దేవుని బిడ్డలారా, ఆ మోసే గారిని ఐగుప్తులోకి పంపించి ఈ 6 లక్షల కాల్బాలను ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఐగుప్తు అనే బానిసత్వంలో నుండి, ఐగుప్తు అనే భయంకరమైన ఇనప కొలిమిలో నుండి వారందరినీ కూడా విడిపించి దేవుడు ఇస్తాను అని వాగ్దానం చేసిన పాలు తేనెను ప్రవహించు దేశానికి తీసుకుని వెళ్తున్నాడు. మోసే నాయకుడిగా ఉండి, మిరియాము ప్రవక్తగా ఉండి, అహరోను యాజకుడిగా ఉండి, వీళ్ళ ముగ్గురు ఆ యొక్క 6 లక్షల కాల్బాలైన ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఐగుప్తు అనే ఇనప కొలిమిలో నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి నడిపిస్తున్నారు. ఇలా నడిపిస్తున్న క్రమంలో వారికి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. దేవుడే వారి పక్షంగా ఉండి ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయల కింద చీల్చి వారికి ఆ సమయంలో గొప్ప జయం ఇచ్చాడు. హల్లెలూయా. వారికి ఆహారం లేదు అంటే వెంటనే ఆకాశాన్ని తెరిచి దేవదూతలు తింటున్న ఆహారాన్ని వాళ్ళకి పెట్టాడు. వారు మాంసం కావాలంటే మాంసం ఇచ్చాడు, నీళ్లు కావాలంటే బండను కొట్టి నీళ్లు ఇచ్చాడు, మారా నీళ్లు చేదుగా ఉన్నాయంటే మధురమైన నీటిని అనుగ్రహించాడు. ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు, ఎన్నో మహత్కార్యాలు, ఎన్నో సూచక క్రియలు, ఎన్నో అద్భుతాలు చేస్తూ ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తున్న దినాలండవి. వారి ముందు నడవడానికి మోషేని నాయకుడిగా పెట్టి, వారిని నడిపించడానికి మోషేని నాయకుడిగా పెట్టి వారందరినీ కూడా అద్దరికి కానాను దేశానికి తీసుకుని వెళ్ళాలని మోషేకి వారందరినీ కూడా అప్పగించాడు. మోషే నడిపిస్తూ 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 కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అందులో కొంతమంది, ఆ ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమంది మోషే మీద తిరగబడడం ప్రారంభించారు, అహరోను మీద తిరగబడడం ప్రారంభించారు, మిరియాము మీద తిరగబడడం ప్రారంభించారు. ఎలా తిరగబడుతున్నారు అనుకున్నారు? వీళ్ళు ఎవర్రా మధ్యలో వచ్చారు? అసలు ఐగుప్తులో కోరాహు నాయకుడు, దాతాను నాయకుడు, అబీరాము నాయకుడు, మన కుటుంబాలు ఐగుప్తులో వీరికి నాయకులుగా ఉన్నాము, వీళ్ళ నాయకులుగా మన మీద అధికారం చేయడం ఏంటని అందులో కొంతమంది కోరాహు, దాతాను, అబీరాము అనేవారు మేము ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజల మీద అందరి మీద నాయకుడిగా ఉన్నాము, మధ్యలో వచ్చి ఈ మోషే, ఆరోను, మిరియాము ఎవరు? వీళ్ళు మా మీద నాయకత్వం చెలాయించడానికి ఏంటి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా దేవుని బిడ్డలారా, కోరాహు అనేవాడు, అబీరాము అనేవాడు, దాతాన్ అనేవాడు దేవుడు ఏర్పాటు చేసి దేవుడు నడిపిస్తున్న నాయకుల మీద తిరగబడడం ప్రారంభించారు. గమనించండి, ఐగుప్తులో వారు నాయకులే,
ఐగుప్తులో వీళ్ళే ఇశ్రాయేల్ ప్రజలు పరిపాలించుండొచ్చు, కానీ ఐగుప్తులోంచి ఆ బానిసత్వం నుంచి విడిపించి కానాను దేశానికి నడిపించడానికి మనుషుల చేత నియమించబడిన నాయకులు కాదు, దేవుడే డైరెక్ట్ గా దర్శించి ముఖాముఖిగా మాట్లాడి ఒక నాయకుడిని ఏర్పాటు చేసి పంపించాడు. ఐగుప్తులో వారంతటి వారు నాయకులు అయ్యారు, కానీ ఇక్కడ మాత్రం దేవుడే వారికి నాయకుడిని ఏర్పాటు చేసి దేవుడు నియమించిన నాయకత్వంలో వారు నడిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మోషే మధ్యలో వచ్చాడు, ఈ అహరోను మధ్యలో వచ్చాడు, ఈ యొక్క మిర్యాము మధ్యలో వచ్చింది. వీళ్ళకు మేము ఎందుకు లోబడాలి? వీళ్ళ మాట మేము ఎందుకు వినాలి? వీళ్ళు చెప్తే మేమెందుకు చెయ్యాలి? వారి నడిపింపుకు మేమెందుకు అప్పగించుకోవాలి? వారు చెప్తే మేము చెయ్యాలా? మేము చెయ్యము అని చెప్పేసి దేవుడు నియమించిన నాయకత్వానికి చెరగబాటం మొదలు పెట్టారంట. దేవుడు నియమించిన నాయకత్వానికి విరోధంగా మాట్లాడడం మొదలు పెట్టారు. దేవుడు నియమించిన ఆ యొక్క నడిపింపుకి దేవుని బిడ్డల సనగడం మొదలు పెట్టారు. ఇంకా దేవునికి కోపం వచ్చిందండి. సనిగిన వారిని అందరినీ, విరోధంగా నిలబడిన వారందరినీ ఇంకా మామూలుగా భయంకరంగా దేవుని బిడ్డలను శిక్షించడం ప్రారంభించాడు. ఎవరైతే దేవుని బిడ్డల నాయకత్వం మీద తిరగబడ్డారో, ఎవరైతే నాయకుడి మాట వింటలేదో, ఎవరైతే నాయకుడి యొక్క మాటకి లోబడతలేదో వాళ్ళందరినీ కూడా తాపకరమైన పాములు వచ్చి కరవడం, లేకపోతే భూమి నోరు తెరిచి వాళ్ళందరినీ కూడా ప్రాణాలతో మింగేయడం, కొంతమంది ఆకులు రానట్టు రాలిపోవడం. బైబిల్ చెప్తుంది సనిగి వాళ్ళు ఆకులు రానట్టు రాలిపోయారంట. హల్లెలూయా. గమనించండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని మోషేని ఎవరు నియమించారు? అహరోన్ని ఎవరు నియమించారు? మిర్యాముని ఎవరు నియమించారంటే మనుషులు కాదు. మనుషుల చేత నియమింపబడిన నాయకత్వం కాదండి అది. మనుషుల చేత నియమింపబడిన సేవకులు కాదు వాళ్ళు. దేవుడే డైరెక్ట్ గా వారిని ఏర్పాటు చేసుకుని వారితో ముఖాముఖిగా మాట్లాడి వారికి అధికారం ఇచ్చి పంపి వారిని నియమించుకున్నాడు. దేవుడు నియమించుకున్నాడు కనుక వాళ్ళు ఎవరైనా దేవుడి మీద, వాళ్ళు ఎవరైనా మోసే మీద తిరగబడుతుంటే దేవుడు ఎంత మాత్రం ఊరుకునేవాడు కాదండి. హల్లెలూయా. చాలా మంది సనిగారు, చాలా మంది దేవుని బిడ్డలారా ఏంటి తిరుగుబాటు చేశారు. వాళ్ళ మాట మేము వినడం ఏంటి, వాళ్ళతో మాకు పొద్దేంటి అని చెప్పి భయంకరమైన శిక్షా విధికి కారకులై చాలా మంది మధ్యలోనే ఆకులు రానట్టు రాలిపోయినట్లుగా లేఖనాలే సెలవిస్తున్నాయి. నేను కాదని లేఖనాలు చెప్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ క్రమంలో ఎంతో మంది తాపకరమైన పాములు కరిచి, ఎంతో మంది భూకంపం వచ్చి, ఎంతో మంది వ్యాధి వచ్చి, ఎంతో మంది భయంకరమైన దేవుని కోపం రేగి ఎంతో మంది మరణించి, ఎంతో మంది దేవుని బిడ్డల కాలగర్భంలో కలిసిపోయినట్లుగా లేఖనాలు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలో దేవుని బిడ్డలారా ఏంటి అయినప్పటికీ, ఎంత ఉగ్రత వచ్చినప్పటికీ, ఎంత దేవుని కోపం రేగినప్పటికి కూడా వారు వీళ్ళు దేవుని చేత నియమింపబడిన వారు, వీళ్ళు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు అనే ఆలోచన లేకుండా ఇంకా తిరగబడుతూనే ఉన్నారు, ఇంకా సనుగుతూనే ఉన్నారు. ఇంకా దేవుని బిడ్డలారా సేవకుడి మీద, సేవకురాల మీద ఇంకా లేనిపోని వార్తలు పుట్టిస్తూనే ఉన్నారు. ఆ క్రమములో దేవుడు మోషేతో మాట్లాడడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. మోషే మోషే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదని వీళ్ళు అంటున్నారు కదా, నేను మిమ్మల్ని నియమించలేదని మీరు అంటున్నారు కదా, మేమే నాయకులము, మేమే నడిపించేవారము, మీరు మధ్యలో వచ్చారని అంటున్నారు కదా. ఎవరు నాయకుడో, ఎవరిని నేను ఏర్పాటు చేసుకున్నానో, ఎవరితో నేను మాట్లాడుతున్నానో ఈ రాత్రే తేల్చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని నేను ఏర్పాటు చేసుకున్నాను, ఎవరిని నేను నియమించుకున్నాను, ఈ ఎంత ప్రజలందరినీ కూడా కానాను దేశానికి తీసుకుని వెళ్ళడానికి నేను ఎవరిని ఏర్పాటు చేసుకున్నాను అనేది ఇప్పుడే తేలిపోద్దని చెప్పేసి, ఇదిగో దాదాపుగా 12 గోత్రాల ప్రజలు ఉన్నారు కదా,
ఈ 12 గోత్రాల్లో నుంచి ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క కర్ర 12 కర్రలు తీసుకురా అన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని కర్రలు అండి? 12 కర్రలు తీసుకురమ్మన్నాడండి. ఈ 12 కర్రలు తీసుకొచ్చి, మోషే నువ్వు ఎక్కడ పెడతావు తెలుసా? నా నిబంధన మందసం దగ్గర, శాసనములుండే స్థలములో, ప్రత్యక్ష గుడారములో, బలిపీఠం దగ్గర, నిబంధన మందసం ఉండే దగ్గర ఈ 12 కర్రలు పెట్టు. ఈ 12 కర్రలు పెట్టిన తర్వాత ఈ 12 కర్రల్లో ఏ కర్ర అయితే చిగురుస్తుందో, ఏ కర్ర అయితే పువ్వులు పోస్తుందో, ఏ కర్ర అయితే దేవుడు బిడ్డలారా ఆ యొక్క చిగురు పడుతుందో ఆ కర్రను నేను ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పాడండి. హల్లెలూయా. వెంటనే ఒక్కొక్క గోత్రం చెప్పిన 12 కర్రలు మోషే గారు సేకరించి ఈ 12 కర్రలని తీసుకుని వెళ్ళి సాయంకాలమున బలిపీఠం దగ్గర, నిబంధన మందసం దగ్గర పెట్టాడు. ఎప్పుడైతే నిబంధన మందసం దగ్గర పెట్టి ఈ యొక్క మోషే గారు వెళ్ళిపోయారు, ఉదయం వచ్చినప్పటికి ఆ 12 కర్రల్లో దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో, దేవుడు ఎవరిని నియమించుకున్నాడో, దేవుడు సంకల్పం ఎవరి మీద ఉందో, దేవుడి ఉద్దేశం ఎవరి మీద ఉందో, దేవుడి ఆలోచన ఎవరి మీద ఉందో, ఎవరి ప్రజలను నడిపించాలో, ఎవరి ప్రజల్ని కానాను దేశానికి తీసుకెళ్లాలో వాళ్ళ కర్ర మాత్రమే ఆ బలిపీఠం దగ్గర చిగురించింది. దాదాపుగా 12 కర్రలు పెట్టారు. 12 కర్రల్లో ఒక్క కర్ర మాత్రమే చిగురించింది. ఒక్క కర్ర మాత్రమే. మిగతా 11 కర్రల్లో చిగురు లేదు. మిగతా 11 కర్రల్లో పూత లేదు. మిగతా 11 కర్రల్లో కనీసం ఒక బాదము పండు కూడా లేదు. మిగతా ఆ యొక్క 11 కర్రల్లో కనీసం ఆ పచ్చి కూడా లేదు. ఆ మిగతా 11 కర్రల్లో కనీసం వేరు కూడా లేదు. ఎలా పెట్టిన కర్రలు అలాగే ఉన్నాయి. కానీ లేవి కర్ర, అహరోను కర్ర, ఈ కర్ర మాత్రము చిగురించిందంట, పువ్వులు పూసిందంట, దానికి బాధపు పళ్ళు వచ్చాయంటండి. హల్లెలూయా. ఈ కూడికల్లో మీరందరూ చిగురించుదురుగాక, మీరందరూ ఫలించుదురుగాక. ఈ కూడికల అనంతరం మీ కుటుంబంలో గొప్ప ఫలములు వచ్చునుగాక, సంఘములో గొప్ప ఫలితములు వచ్చునుగాక. ఈ కూడికలు ఎందు నిమిత్తం ఏర్పాటు చేశారో దైవజనం తెలుసండి. ఏ విధము చేతను మీరు చిగురించాలి, ఏ విధము చేతనని మీరు ఫలించాలి, ఏ విధము చేతనని మీరు ఆధ్యాత్మికంగా శరీరం కూడా మీరు విస్తరించి ఆశీర్వదింపబడడానికి ఈ కూడికలు దైవజనం నియమించారు. నేను ప్రవచన రీతిగా చెబుతున్నాను. ఈ కూడికలు ముగించిన అనంతరం మీ కుటుంబాల్లో గొప్ప ఫలములు చూచుదురుగాక, గొప్ప చిగురు చూచుదురుగాక. మీ చేతులు కష్టంలోను, మీ వ్యాపారాల్లోను, మీ కుటుంబాల్లోను గొప్ప దీవెన అనుగ్రహించబడుగాక, యెహోవా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. లేవి కర్ర మాత్రమే చిగురించింది. నేను అంటాను, ఏమండి మిగతా 11 కర్రలు ఎందుకు చిగురించలేదు? మిగతా 11 కర్రల్లో ఎందుకు పుష్పం లేదు? మిగతా 11 కర్రల్లో ఎందుకు బాదపు పువ్వులు పొయ్యలేదు? మిగతా 11 కర్రల్లో కనీసం ఎందుకు కొంచెం కూడా ఆ యొక్క పచ్చదనం లేదు అంటే, అండి మిగతా 11 కర్రలు ఏమన్నా బయట కర్రలా? ఈ 11 కర్రలు, ఈ కర్ర, ఈ మొత్తం ఈ 12 కర్రలు కూడా యాకోబు గర్భంలోంచి వచ్చినవే. హల్లెలూయా. గమనించండి, యాకోబు గర్భం నుంచి వచ్చినాయే 12 గోత్రాలు. బయట నుంచి ఏమి రాలా, అన్యజనుల నుంచి రాలేదండి. అవి యాకోబు గర్భం నుంచి వచ్చినవే. 12 కర్రలు కూడా సేవకుడు చేతికి అప్పగించబడినవే. ఒక్కర్రే సేవకుడు పట్టుకెళ్ళి మిగతా కర్రలు ఇంకొకరు పట్టుకెళ్ళలేదు కదా. 12 కర్రలు సేవకుడి చేతిలోకి వచ్చాయి. 12 కర్రలు యాకోబు గర్భం నుంచి వచ్చాయి. 12 కర్రలు కూడా బలిపీఠం దగ్గరే పెట్టబడ్డాయి. అంతేగాని కొన్ని కర్రలు బయట పెట్టబడలేదు, కొన్ని కర్రలు లోపల పెట్టబడలే. మీరు బాగా గమనించాలి ప్రభునందు ప్రియులారా. 12 కర్రలు సేవకుడి చేతిలో ఉన్నాయి, 12 కర్రలు మందసం దగ్గర ఉన్నాయి, 12 కర్రలు కూడా యాకోబు గర్భం నుంచి వచ్చాయి. కానీ ఒక్క సింగిల్ కర్ర మాత్రమే. ఏంటి కారణం? ఈరోజు కూడా చాలా మంది
బలిపీఠం దగ్గరికి వస్తున్నారు. చాలా మంది సేవకుడితో పెంచబడుతున్నారు వాక్యం ద్వారా. కానీ ఎవరో కొంతమంది ఆశీర్వదింపబడుతున్నారు అంతే సంఘంలో. మిగతా వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎక్కడ వేసిన గొంగలి మాట్లాడతలేదేంటి, ఎక్కడున్న పరిస్థితులు అక్కడే. 10 సంవత్సరాల క్రితం పరిస్థితి ఎలా ఉందో ఈ రోజు పరిస్థితి అలాగే ఉంది. ఎక్కడున్న పరిస్థితులు అక్కడే, ఎక్కడున్న కష్టాలు అక్కడే, ఎక్కడున్న శ్రమలు అక్కడే, ఎక్కడున్న వ్యాధులు అక్కడే, ఎక్కడున్న కలవరాలు అక్కడే, ఎక్కడున్న ఆవేదనలు అక్కడే. ఏ మార్పు లేదు. వస్తున్నాం, వెళ్తున్నాం. హల్లెలూయా. ఆ కర్రలు ఎలాగైతే బలిపీఠం దగ్గర పెట్టబడ్డాయో మనం బలిపీఠం దగ్గరికి వస్తున్నాం. ఆ కర్రలు ఎలాగైతే సేవకుడి చేతికి అప్పగించబడ్డాయో మనము కూడా ఒక సేవకుడి చేతులు నడిపించబడుతున్నాం. కానీ వచ్చిన ఒకవేళ 500 మంది వచ్చినా అందులో గట్టిగా ఫలిస్తే ఒక 10 మందో ఒక 15 మందో ఫలిస్తున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితులు ఏ మాత్రం మారడం లేదు. హల్లెలూయా. బాగున్నావా అంటే బాగున్నానండి అయ్యగారు అంటున్నావు, కానీ ఎక్కడున్న పరిస్థితులు, ఎక్కడున్న కలవరాలు, ఎక్కడున్న ఆవేదనలు, ఎక్కడున్న కన్నీళ్లు, ఎక్కడున్న పరిస్థితులు అలాగే ఉన్నాయి. లేదు, ఈ కూడికల ద్వారా మీ పరిస్థితులు ప్రభు మార్చును గాక. ఈ కూడికల ద్వారా అందరూ ఆశీర్వదింపబడుతును గాక. అర్థం చేసుకోండి దేవుని యొక్క వాక్యాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ ఒక కర్ర మాత్రమే చిగురించింది? మిగతా కర్రల్లో కనీసం ఎందుకు చిగురు రాలేదు? ఎప్పుడన్నా మీరు ఈ డౌట్ వచ్చిందా? ఎందుకు ఒక్క కర్ర చిగురిచ్చింది? మన దేవుడు ఎవరో తెలుసండి? ప్రశ్న అక్కడే ఇస్తాడు, జవాబు కూడా అక్కడే ఉంటది. మన జాగ్రత్తగా ఎత్తుక్కుంటే ఎందుకు ఇది ఒక్క కర్రే చిగురించింది అనే దానికి జవాబు అక్కడే ఉంది. చదవండి 17వ అధ్యాయం 5వ వచనం. సంఖ్యాకాండం 17:5. అప్పుడు నేను ఎవడిని ఏర్పరచుకుందునో వాడి కర్ర మాత్రమే చిగురుస్తాడు. గట్టిగా చప్పలు కొడదామండి. హల్లెలూయా. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. నేను అంటాను, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత ప్రశ్న అక్కడే ఉంది, దానికి జవాబు కూడా అక్కడే ఉంది. అక్కడ 11 కర్రలు చిగురించబడకపోవడానికి ఒక కర్ర చిగురించడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాడి కర్ర చిగురుస్తుంది. అంటే ఈ రోజు మనము ఫలించాలంటే మన దేవుడు మనల్ని ఏం చేయాలి? ఏర్పాటు చేసుకోవాలి. మనం చిగురించాలంటే, మనం ఆశీర్వదింపబడాలంటే, మన కన్నీళ్లు తుడవబడాలంటే, మన కలవరాల నుంచి మనం బయటికి రావాలంటే, అంచెలంచెలుగా మనము ఆశీర్వాదకరంగా ఉండాలంటే నిన్ను నన్ను దేవుడు ఏం చేయాలా? గట్టిగా చెప్పాలి. ఇంకా మీకు అంతా తెలిసిపోయింది, ఇంకేం చేయాలి నేను అంటే మనం దేవుని ఏర్పాటులో ఉంటేనే ఏం చేయబడతామండి? చిగురిస్తాం. దేవుని ఏర్పాటులో ఉంటేనే ఆశీర్వదింపబడతాం. దేవుని ఏర్పాటులో ఉంటేనే ఫలిస్తాం. దేవుని ఏర్పాటులో ఉంటేనే మన పరిస్థితులన్నీ కూడా అంచెలంచెలుగా మారుతాయి. దేవుని ఏర్పాటులో ఉంటే నీ స్థితి మారుతుంది, నీ గతి కూడా మార్చబడుతుందండి. హల్లెలూయా. ఈ రోజు ఈ రాత్రి ఒక ప్రశ్న వేసుకోండి, నేను దేవుని ఏర్పాటులో ఉన్నానా లేదా? గుండెల్ని హత్తుకుని ఒక ప్రశ్న వేసుకోండి, నేను దేవుని ఏర్పాటులో ఉన్నానా లేదా? దేవుని ఏర్పాటులో లేకపోతే, దేవుని ఆలోచనలో లేకపోతే, దేవుని ఉద్దేశంలో లేకపోతే, దేవుని ప్రణాళికలో లేకపోతే, నేను అంటాను వస్తాం వెళ్తాం, వస్తాం వెళ్తాం. ఎక్కడున్న స్థితిగతులు అక్కడే ఉంటాయి. ఈరోజు ఒక ప్రశ్న, ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడాలి. ఏంటంటే ప్రశ్న ఖచ్చితంగా మన మనసులో ప్రశ్న వేసుకోవాలి, ప్రభువా నన్ను ఏర్పాటు చేసుకున్నావా? హలో, నీలో ఏ ప్రశ్న ఉండాలండి? నన్ను ఏర్పాటు చేసుకున్నావా? ఇక్కడ అంటాడు, నేను ఎవరిని ఏర్పాటు చేసుకుందునో వాడిని కర్రే చిగురుస్తుంది. ఈరోజు నువ్వు ఏర్పాటు చేసి, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా? నువ్వు దేవుడి ఏర్పాటులో ఉన్నావా? దేవుని ఆలోచనలో ఉన్నావా? దేవుని ఉద్దేశంలో ఉన్నావా? నీ ఉంటే ఖచ్చితంగా ఈ కూడికల అనంతరం అంచెలంచెలుగా ఆశీర్వదింపబడతావు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం దేవుని ఏర్పాటులో ఉన్నామో లేదో 3 మాటలు చెప్తాను.
నువ్వు ఉన్నావో లేదో తేల్చేసుకో. తర్వాత ఒకవేళ లేకపోతే ఆ 3 మాటల ప్రకారంగా నువ్వు జీవిస్తే ఖచ్చితంగా దేవుని ఏర్పాటులోకి వస్తావు. ఆమేనండ్రే. హల్లెలూయా. మన మనసుతో మాట్లాడుకుందాం. మీకు 3 మాటలు చూపించి నేను త్వరగా ముగిస్తాను. 9 గంటలకల్లా కదండి. కరెక్ట్గా 3 మాటలు చూపిస్తాను. ఆ 3 మాటలు కానీ నువ్వు జరిగిస్తుంటే, లేదా 3 విషయాలు కానీ నీ హృదయంలో ఉంటే, ఆ 3 విషయాల ప్రకారం నువ్వు జీవిస్తే నువ్వు దేవుని ఏర్పాటులోకి వస్తావు. ఖచ్చితంగా నా దేవుడి కూడికల ద్వారా నిన్ను ఆశీర్వదిస్తాడు. చూద్దాం. 2వ దినవృత్తాంతాల పుస్తకము 29వ అధ్యాయం 11వ వచనం. టకమని చదువుదాం. 2వ దినవృత్తాంతాల పుస్తకం 29:11. నా కుమారులారా, మీరు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును ఆయన సన్నిధిని నిలుచుటకును ఆయనకు పరిచర్య చేయుటకును ప్రభువు మిమ్మల్ని ఏర్పరచుకొనెను. అమ్మా, కనుక మీరు అశ్రద్ధ చేయకుండా చెయ్యకూడదు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ మనకు ఒక మాట కనబడుతుంది. ఏంటంటేనండి, ఏర్పాటు చేసుకునేను. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కర్ర చిగురుస్తుంది, ఎవరి కుటుంబం ఫలిస్తుంది, ఎవరి గర్భం పండుతుంది, ఎవరు దీవెనకరంగా ఉంటారు, దేవుని ఏర్పాటులో ఉన్నవారు. అక్కడ గమనించండి, అక్కడ దేవుని ఏర్పరచుకున్నాడు కనుక మీరు అశ్రద్ధగా ఉండకండి అంటాడు. అక్కడ సూటిగా 3 విషయాలు ఉన్నాయి. ఆ 3 విషయాల కొరకు చెప్పాలంటే 3 గంటలు పడతారు. గట్టిగా ఆమె నన్ను 3 గంటలు వింటానంటే మరి 9 గంటలు ముగించేమంటున్నారు. హల్లెలూయా. గమనించండి, అక్కడ ఆ 3 విషయాలు కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిలో ఉంటాయి. అందులో మొదటి విషయం ఏంటంటే, నా కుమారులారా, తనకు పరిచారకులుగా ఉండటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనడానికి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, నువ్వు పరిచర్య చేసేటట్టు ఉండాలి. ఏం చేయాలండి? కొంచెం స్వరం ఎత్తుతారా? పరిచర్య చేసిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. పరిచర్య అంటే ఏంటి? మందిరం ఓడవడం, సేవకులకు పరిచర్య చేయడం. హల్లెలూయా. మందిరం పనులు చేయడం. గమనించండి, సమూయేలు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఈ సమూయేలుని తన తల్లి ప్రతిష్ఠించిన తర్వాత ఈ సమూయేలు ఏం చేశాడంటే, ఏలీకి పరిచర్య చేశాడంట, మందిరంలో పరిచర్య చేశాడంట, మందిరాన్ని ఊడ్చేవాడంట, మందిరం తలుపులు తీసంట, మందిరంలో ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రదీపాలు వెలిగించేవాడంట, ఏలీకి పరిచర్య చేసేవాడంట అండి. ఈరోజు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నావు అనడానికి మొట్టమొదటి రుజువు ఏంటంటే, నువ్వు పరిచర్య చేయడానికి వెనకాడవండి. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి కానీ, మందిరాన్ని తుడవడానికి కానీ, మందిరాన్ని దులపడానికి కానీ, సేవకులకు పరిచర్య చేయడానికి కానీ, ఇంకో పని కోసం మందిరము పని అన్నప్పటికీ పరుగులు పెట్టేవారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వెనకటికి ఒక చాలా రోజుల క్రితము ఉపవాస ప్రార్థన పెట్టామండి మా చర్చిలో. జబరాజ్ పాస్టర్ గారు వస్తున్నారని ఉపవాస ప్రార్థనలకి నా దగ్గర ఉన్న కొంతమంది పిల్లల్ని అన్నాను, బాబు పైన జబరాజ్ పాస్టర్ గారు రూమ్ అంతా క్లీన్ చేయండి, ఎందుకంటే పరిచర్య. మా చర్చిలో అందరూ పరిచర్య చేసేస్తారండి, అందరూ పరిచారకులే. హల్లెలూయా. నిజం. గమనించండి, ఆ వెళ్ళి అమ్మ కొంచెం శుభ్రం చేయండి, అంత శుభ్రం చేయండి అంటే, మరి మా తమ్ముడు ఒకడు ఇంకో పాపకు అప్పు చెప్పాడండి, పైన అంతా శుభ్రం చేసే అమ్మ, తడిగుడ్లు పెట్టి మొత్తం ఎన్ని తుడిసాయి అని అప్పు చెప్తే, సరే నా పాప వెళ్ళి మొత్తం క్లీన్ చేసి అయ్యారండి చేసేసానని వచ్చింది. సరే ఎలా చేశారో లేదో, దైవజనుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది బాగాలేదు అది బాగాలేదు అంటాడని నేను వెళ్ళి పైకి వెళ్ళి చూసినప్పటికీ సూపులేట్ తెల్లగా అంతలేదండి, సూపులేట్ పచ్చ నీల రంగులో అవుతుంది. సూపులేట్ ఎలాగా అంటుందండి? ఫ్యాన్ ఈ కలర్ అంతలేదు, ఫ్యాన్ నీల రంగు అంతుంది. ఈ చిత్రం ఏంటి తెలుసండి? బాత్రూమ్ కడుక్కుంటారు కదా,
ఆర్పికెట్కి అడిగేసింది మొత్తం అంతా. గొప్ప పరిచారకులండి. హల్లెలూయా. మొత్తం ఆర్పికెట్టేసింది. బాత్రూమ్ కడుక్కున్న దాంతో సూపులేంటి కడుగుతారండి? హల్లెలూయా. చూడండి, ఈరోజు కొంతమందికి పరిచర్య అప్పగించాలంటే భయం. అందుకని ఏం చేస్తారు, పాస్టర్ల గారికి పాస్టమ్మ గారు వడ్డించుకుంటారు, లేదా పాస్టర్ గారికి పాస్టర్. ఎందుకంటే ఇబ్బంది. నేను అంటాను, ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం ఎలా ఉండాలి అంటే, మన దేవుడు మనల్ని ఫలింపు చేయాలన్నా, ఆశీర్వదించాలన్నా నమ్మకమైన పరిచారకులు అయి ఉండాలి. పరిచర్య చేయాలి. నువ్వెంత చదువుకున్నా, డిగ్రీలు చేసినా, బాగా చదువుకున్న వ్యక్తివైనా, బాగా ఉద్యోగం చేస్తున్న వ్యక్తివైనా, నువ్వెవరివైనప్పటికీ, నీకు మంచి పేరున్నా, లేక ఒక పెద్ద కులస్తుడివైనా, నువ్వెవరైనప్పటికీ కూడా నువ్వు పరిచర్య చేసే వ్యక్తివైతే నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంటే. హల్లెలూయా. సేవకులకు పరిచర్య చేసిన వ్యక్తిని, సంఘంలో పరిచర్య చేసే వ్యక్తిని, దేవుని బిడ్డలను నమ్మకంగా మందిరాన్ని కనిపెట్టుకునే వ్యక్తిని నా దేవుడు విడిచిపెట్టడండి, అంచెలంచెలుగా దీవిస్తాడు. ఒక మాట చెప్పనండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ పట్టుకుని వచ్చి మందిరములో కూర్చున్న వారి కంటే పరిచర్య చేసే వారిని నా దేవుడు ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగని మందిరానికి రావద్దని కాదండి, గమనించండి. ఇక్కడ అంటున్నాడు, నేను ఎవరన్నా, నా కుమారులారా పరిచర్య చేయడానికి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. అంటే ఇప్పుడు దేవుని ఏర్పాటు మన మీద ఉంది అనడానికి మొట్టమొదటి రుజువు ఏంటంటే, మనం పరిచర్య చేసేవారిపై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మోసే ఉన్నాడండి. మోసేకి దాదాపుగా 2 కొడుకులు ఉన్నారు. ఏమండి, బాగా గమనించినట్లయితే యెహోషువ పుస్తకాన్ని మనం చదివినట్లయితే, మోసే చనిపోయిన తర్వాత మోసే పరిచారకుడైన యెహోషువను దేవుడు నాయకుడిగా చేశాడు. నేను అంటాను, మోసేకి పిల్లలు లేరా? మోసే పిల్లలు నాయకుడిగా చేయొచ్చు కదా, మోసే పిల్లల్ని నాయకులుగా నడిపించవచ్చు కదంటే, మోసే పిల్లలు పరిచర్య చేయలేదండి. యెహోషువ మోసేకి పరిచర్య చేసినందుకు యెహోషువ దేవుడు నాయకుడిగా మార్చాడు, గొప్పవాడిగా తీర్చిదిద్దాడు, ఆశీర్వదించాడండి. హల్లెలూయా. గమనించండి ప్రభునందు ప్రియులారా, మనము ఆశీర్వదింపబడాలి అంటే, మన దేవుడు మనల్ని హెచ్చించాలంటే, మనం ఉన్న స్థలంలో మనల్ని దేవుడు గణపరచాలంటే మనము పరిచారకులమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. పరిచారకుడు అంటే అర్థం ఏంటంటే, చెప్పకుండా చేసే వ్యక్తి. చెప్పి చేసే వ్యక్తి పరిచారకుడు కాదు. చెప్పకుండా, అమ్మో ఇది నా దేవుని పని, అమ్మో ఇది దేవుని యొక్క మందిరం, అమ్మో వీరు దేవుని సేవకులు, అమ్మో దేవుని సంఘం, అమ్మో దేవుని మందిరం బూజులతో ఉంది, లేదా దేవుని మందిరంలో ఇది ఉంది అని శుభ్రంగా దేవుని యొక్క పని జరిగించే వారిని పరిచారకులు అంటారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ ఏర్పాట్లో నువ్వు ఉన్నావా? ఏ ఏర్పాట్లో? పరిచర్య చేసే ఏర్పాట్లో ఉన్నావా? ఏ విధము చేతనని ముగింపులోకి మీరు అందరూ పరిచారకులుగా మారిపోవాలి. కొంతమంది ఆమెనల్లా. హల్లెలూయా. ఎలా మారిపోవాలండి? పరిచారకులుగా, సేవకులను కనిపెట్టుకునేవారిగా, మందిరాన్ని కనిపెట్టుకునేవారిగా, సంఘాన్ని కనిపెట్టుకునేవారిగా. ఎప్పుడైతే పరిచర్య చేసే మనస్సు, ఆ పరిచర్య చేయాలనే ఆలోచన మనకు గాను ఉందనుకోండి, ఖచ్చితంగా మన దేవుడు మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. అసలు ఆశీర్వాదం అంతా ఉన్నదే పరిచర్యలో. ప్రైజ్ ది లార్డ్. ఏంటి బైబిల్ గ్రంథంలో సమూయేలు ఏంటి న్యాయాధిపతిగాను, దీర్ఘదర్శిగాను, రాజులను అభిషేకించే వ్యక్తిగాను, గొప్పవాడిగా ఎందుకు మారిపోడు తెలుసండి? ఆయన మొట్టమొదటి స్థితి అంతా కూడా పరిచర్యలోనే గడిపాడు. మీరు చదువుకోండి, సమూయేలు మొదటి పుస్తకం 3వ అధ్యాయం ఉంటది. బాలుడైన సమూయేలు, ఇంకా కొంచెం ఎదురు చదువుకుంటే పరిచారకుడు ఏలి పరిచారకుడు రాస్తాడు. నేను అంటాను, శ్రావకులకు పరిచర్య చేసేవారిని, ఏమండి దేవుని బిడ్డల మందిరములో పరిచర్య చేసేవారిని నా దేవుడు ఊరికనే వదిలిపెట్టడు. దేవుడు వారిని అంచెలంచెలుగా దీవిస్తాడండి. నాకు తెలిసిన కుటుంబం ఉంది, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలరా, మేమే వాళ్ళకు కూరగాయలు ఇచ్చేవాళ్ళం.
మేమే వాళ్ళకి బియ్యం ఇచ్చేవాళ్ళం. అమ్మా ఈ రోజు కొంచెం గెంజి కాసుకోలేదంటే గబగబా పాస్టర్ అమ్మ వాళ్ళకి కొంచెం బియ్యం కొంచెం పప్పులు అన్నీ ఇచ్చి మామ జాగ్రత్తగా మీరు వండుకు తినండి అని చెప్పేసి అనేవాళ్ళం. ఈరోజు వాళ్ళే ఏదైనా సభలు పెడితే 10,000 ఎత్తున్నారు మాకు. ఏంటి గల కారణం అంటే వాళ్ళు మందిరం ఓడ్చిన భార్యాభర్తలండి. ఆ వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసండి, చాలా పెద్ద ఏదో ఒక రౌడీలా ఉంటాడు. భార్యాభర్తలు సమర్పించుకున్నారు. ప్రతి శనివారం ప్రతి ఆదివారం మందిరాన్ని ఊడ్చి రేపటి దినం ఆరాధనకి మందిరాన్ని సిద్ధపరుస్తాం అని దేవుని బిడ్డలారా ఎంచుకున్నారు. ఈ రోజు వాళ్ళ కుటుంబంలో ఏ కుటుంబం లేకుండా ఆశీర్వదింపబడుతున్నారండి. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు అంటాడు, పరిచర్య చేసేవారు నా దేవుడు విడిచిపెట్టడండి. ఏమండి, ఏలియా ఉన్నాడండి, ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడంటే ఎలీషా. ఎప్పుడైతే ఏలియా చేతుల మీద నీళ్లు పోసి ఏలియాకి పరిచర్య చేసేవాడో దేవుని బిడ్డలారా ఖచ్చితంగా దేవుడు ఏం చేశాడు తెలుసండి, ఏలియా తర్వాత 2 అభిషేకం ఇచ్చి ఏలియా నాయకత్వంలో ఎలీషాను వాడుకున్నాడండి. దేవుడు గొప్ప చేశాడు, ఊరేగించాడు. పరిచర్య చేసేవారు నా దేవుడు ఆశీర్వదిస్తాడు. పరిచర్య చేసేవారు నా దేవుడు దీవిస్తాడండి. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఎవరైతే నా కుమారులారా మీరు దేవునికి పరిచారకులై ఉండుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు, ఏదో వాక్యం వినేసి వెళ్ళిపోవడం కాదు. అంటే మీరు అటువంటి వాళ్ళు కాదు, మీరు అందరూ మంచోళ్ళండి, మిమ్మల్ని ఎవరిని ఏమంటలేదు, వెళ్ళిపోవడం కాదు. కానీ వచ్చిన మనము ఖచ్చితంగా దేవుని యొక్క మందిరం పని చేసుకుంటే ఖచ్చితంగా మనం అంచెలంచెలుగా దీవించబడతామండి. నేను అంటాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరములో ఒక్క చీపురుతో ఒక్క తుడిసినా గాని దానికి నా దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. నా దేవుడు అన్యాయస్తుడు కాదండి, నా దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. చెయ్యండి, పరిచర్య చెయ్యండి, సేవకులకు పరిచర్య చేయండి. హల్లెలూయా. మా ఇంట్లో బోలు మంది ఉంటారండి పిల్లలు, అందరూ పరిచర్య చేస్తారు, చిన్న చిన్న పిల్లలు సైతం. ఆ పరిచర్య చేసినందుకు వారు అంచెలంచెలుగా ఆశీర్వదింపబడుతున్నారు. ఇప్పుడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అహరోను కర్ర చిగిరించబడినట్లుగా మనల్ని కూడా దేవుడు చిగిరింప చెయ్యాలి అంటే మనం మొదటిగా పరిచారకులమై ఉండాలి. ఎలా ఉండాలండి? పరిచారకులమై ఉండాలి. ఏమండి, బైబిల్ గ్రంథంలో ఫిలిప్ అని ఒక ఆయన ఉన్నాడు. ఈ ఫిలిప్కి 4 కూతుర్లు ఉన్నారు. 4 కూతుర్లు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా అండి ప్రవక్తలుగా మార్చబడ్డారంట. ఏంటి గల కారణమో తెలుసండి, ఈ ఫిలిప్పు గొప్ప పరిచారకుడు. ఏ పరిచారకుడో తెలుసా? ఎప్పుడైనా భోజనాలు పెట్టుకున్నారనుకోండి, ఆ భోజనాల్లో ముసలోళ్ళందరిని చూసి కూర్చోబెట్టి దూరం నుంచి వచ్చిన అందరిని కూర్చోబెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టేవాడంట. ఈ రోజు కొంతమంది ఏం చేస్తారంటే, మీరు కాదు, మీరు మంచోళ్ళు, కొంతమంది తినేసి వెళ్ళిపోతామే తప్ప అయ్యో ముసలోళ్ళు బలహీనంగా ఉన్నారు, అమ్మో వాళ్ళు కూర్చోబెట్టి పెట్టడం అంటే మనకెందుకు, పాస్టర్ గారు చూసుకుంటారులే. నో. హల్లెలూయా. వృద్ధులను గౌరవించాలి, విధవరాండ్లను గౌరవించాలి అని బైబిల్ సెలవిస్తుంది కనుక ఆ పరిచర్య విషయంలోనూ కూడా మనం జాగ్రత్తగా పరిచర్య చెయ్యాలి. ఒకసారి నేను పెద్దాపురంలో ఉపవాస ప్రార్థనలో వాక్యం చెప్పడానికి వెళ్ళానండి. వాక్యం చెప్పి భోజనం చేయడానికి వెళ్తున్నానండి. ఈలో ఒక పాస్టర్ గారు తెగ తిట్టేసుకుంటుంది. తినేసిపోయారు, ఇవన్నీ వదిలేశారు, అవి చేశారు, ఈ చేయడం చూసినప్పటికీ ఇన్ని భాషలు ఉన్నాయండి అక్కడంతా. ఎవరు కడగలా, ఇన్ని భాషలు ఉన్నాయి. ఆమె శుభ్రంగా తెల్లబట్టలు వేసుకుని కూర్చొని తోముకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. తెగ తిట్టేసుకుంటుంది. కానీ చెప్పుకుంటే నేను వినలేదు, కానీ బూతులు కూడా తిట్టుకుందేమన్నది వెళ్దాం. అప్పుడు లోపలికి వచ్చి చెప్పింది, అయ్యా ఎవరు పరిచర్య చేయరయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు నేను సాయంకాలం ఈ వర్తమానం చెప్పేసి వచ్చాను, ఈ రోజు వరకు పరిచర్య చేస్తానే ఉన్నారంటండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు తెలుసా పరిచర్య ఎందుకు చేయాలో తెలుసా అండి? ఈ యొక్క ప్రాంగణం అంతా, మందిరం ఉండే ప్రాంగణం అంతా దేవుడు సంచరిస్తాడు, దేవుని మహిమ సంచరిస్తాది, దేవుని ప్రసన్నత సంచరిస్తాది. ఆ సంచరించే స్థలాన్ని కానీ మనం శుభ్రం చేయగలిగితే, ఆ సంచరించే స్థలం మీద మన మనసు ఉండగలిగితే ఖచ్చితంగా మన దేవుడు ఆ నమ్మకత్వాన్ని చూసి బైబిల్ అంటుంది, నమ్మకమైన వారికి గట్టిగా చెప్తారా, దీవెనలు మెండుగా కలుగుతాయి అంటండి.
హల్లెలూయా. ఖచ్చితంగా మనం పరిచర్య చేసేవారమై ఉండాలి. ఈ ఫిలిప్పు ఆ ముసలోళ్ళందరినీ కూర్చోబెట్టి, ఆ దూరం నుంచి వచ్చిన వాళ్ళు విధవరాలందరినీ కూర్చోబెట్టి భోజనం పెట్టేవాడు. ఆ నమ్మకత్వాన్ని చూసిన, ఆ పరిచర్య చూసిన దేవుడు వాళ్ళ నలుగురు కూతుర్ని కూడా దేవుడు బిడ్డల గొప్ప ప్రవక్తలుగా మార్చేసాడండి దేవుడు. అది కూడా ఆశీర్వాదమే అండి. ఇంకొక ఆయన ఉన్నాడు, టైం అవుతుంది, నేను త్వరగా చెప్తాను. ఇంకొక ఆయన ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, మత్తయ్య. ఎంతమంది తెలుసండి? మత్తయి కాదు, మత్తయ్య. ఇస్కరియోతు యోధ 12 మంది అపోస్తుల్లోంచి తొలగిపోయిన తర్వాత వారు సీట్లు వేస్తుంటే మత్తయ్య పేరు మీద పడింది. ప్రైజ్ ది లార్డ్. ఎవరి మత్తయ్య? ఎక్కడ కూడా ఆయన పేరు కనబడదండి, ఎక్కడ కూడా ఆయన పేరు కనబడదు. ఆ లేఖనంలో మత్తయ్య సీటు వేసినట్టు కనబడుతుంది. మీరు అక్కడ పైనుండి చదివితే బైబిల్ అంటుంది, అంటే బాప్తీసం ఇచ్చే యోహాను మొదలుకొని యేసు క్రీస్తు ప్రభు ఆరోహణమయ్యేంత వరకు ఈయన తెలియకుండా మరుగుగా పరిచర్య చేశాడంటండి. ప్రైజ్ ది లార్డ్. అంటే పరిచర్య ఎలా చేయాలి? మనం చేసినట్లు నరమాతృకు తెలియకూడదు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది మీరు కాదు, ఓ ప్యాన్ ఇచ్చారంటే నేనే కొన్నానక్క ప్యాను, బాగుందక్క, అది చంద్రబాబు పక్కన కొన్నాను, నేనే చేశాను అక్క ఇది అంటే మనము పరిచర్య చేసేవారు ఎలా ఉండాలంటే మరుగుగా. సేవకులు ఎవరమ్మా ఇంత నీటిగా చేశారు, దేవుడు వాళ్ళు దీవించునుగా కానీ సేవకుడు కానీ అన్నాడు అనుకోండి, బైబిల్ అంటుంది నువ్వు ఎవరిని దీవిస్తావో వాళ్ళు దీవించబడతారు. మరుగుగా చెయ్యాలి, దేవునికి తప్ప ఇంకెవ్వరికి కనపడకుండా మరుగుగా నువ్వు పరిచర్య చేయగలిగితే నా దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదించే దేవుడు అండి. ప్రైజ్ ది లార్డ్. మన డేవిడ్ రాజయ్య మీ అందరికి తెలిసే ఉంటుందండి. డేవిడ్ రాజయ్య తెలదండి? డేవిడ్ అయ్యా, ప్రైజ్ ది లార్డ్. 14 సంవత్సరాలు దేవుని బిడ్డలారా ఒక దైవజనుడిగా పరిచర్య చేశాడంట. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 14 సంవత్సరాలు. ఎటువంటి పరిచర్య అంటే మామూలు పరిచర్య కాదండి. ఒకసారి ఆ దైవజనుడు ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా బూడిద కింద పట్టుకెళ్తానంటే ఆ దైవజనుడికి దగ్గు వచ్చేస్తుంటదంటండి, కలెం పడిపోద్దంట. కూడా బూడిద కింద పట్టుకెళ్ళేవారంటే ఆ రోజు బూడిద కింద పరిచిపోడంటండి. కరెక్ట్గా దైవజనుడు వాక్యం చెప్తాడు, దగ్గు వస్తుంటే దేవుని బిడ్డలారా మనమైతే ఏం చేస్తాం? అయ్యా ఒకసారి అలా మైకెట్టి ఊసుకుని రా అంటాం. వెంటనే దైవజనుడు దేవుని పని ఎక్కడ ఆగిపోతుందని చెప్పేసి ఈ 2 జోబుల్లో చేతులు ఇలా పెట్టి ఆ చేతుల్లో కక్కుని ఈ రెండు చేతులు ఇలా పెట్టి ఇలా పామేసుకున్నాడు అంటండి. అందుకే 2 జోబులు పెట్టారు మాకు. ప్రైజ్ ది లార్డ్. డేవిడ్ రాజయ్య గారండి. ఈరోజు చిలకలు కూడా ఆ యొక్క దేవుని బిడ్డలారా ఆ యొక్క హైదరాబాద్లో జంట నగరాల్లో బలంగా వాడబడి ఆయన పేరు ఖ్యాతికి ఎక్కడానికి ఆయన చేసిన పరిచర్య. ప్రైజ్ ది లార్డ్. ఆ దైవజనుడికి ఇక్కడ భయంకరమైన దురద పుట్టే చిన్న పుండేసిందంటండి. ఆ రాత్రి అంతా దైవజనుడికి ఆ యొక్క వేసిన ఆ యొక్క దురద పుండు మీద అలా రాత్రి అంతా గోగుతూ ఉంటే అప్పుడు ప్రశాంతంగా పడుకుంటాడంట. ఒక వ్యక్తిని తీసుకొచ్చారే రాత్రి అంతా కొంచెం పరిచర్య చేయాలంటే ఆ వ్యక్తి అలాగ చేసినట్టు చేసి వెళ్ళిపోయాడంటండి. దేవుడి రాజు రాత్రి అంతా పరిచర్య చేసేవాడంటండి. ఆ చేసిన పరిచర్యను బట్టి డేవిడ్ రాజయ్యని దేవుడు అంచులంచులుగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఎప్పుడు ఇదే మాట చెప్పేవాడండి, అయ్యా నేను 14 సంవత్సరాలు ఈ పరిచర్య చేశాను, 14 సంవత్సరాలు ఆ పరిచర్య చేశాను, ఆ పరిచర్య నన్ను దీవించిందని డేవిడ్ రాజయ్య గారు చెప్తూ ఉండేవారండి. కనుక ప్రభునందు ప్రియులరా, దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనడానికి మొదటి రుజువు ఏంటంటే మనము పరిచర్య చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. సేవకులకు పరిచర్య చేయాలి, మందిరంలో పరిచర్య చేయాలి, వచ్చిన విశ్వాసులకు పరిచర్య చేయాలి, వంటల విషయంలో సహకరించాలి, దైవజనులకు సహకరించాలి, విశ్వాసులకు సహకరించాలి. ఆ రీతిగా మనం సహకరించగలిగితే మనం దేవుని ఏర్పాటులో ఉన్నాం. దేవుడు అహరోను కర్రను చిగురింప చేసినట్లుగా మనల్ని కూడా దేవుడు చిగురింప చేస్తాడు. దీని విషయంలో మీరు క్లారిటీ తెచ్చుకోండి. ఇక 2వ విషయం చెప్తున్నాను వినండి. అక్కడ నా కుమారులారా పరిచర్య చేయడానికి 2వది చెప్తున్నాడు, ధూపము వేయడానికి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడంటండి. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని ఏర్పాటులో ఉన్నవారు మొదటిగా పరిచర్య చేస్తారు.
దేవుని ఏర్పాట్లో ఉన్నవారు రెండోదిగా ఏం చేస్తారు? ధూపం వేస్తారంట. ధూపం అంటే ప్రార్థన చేస్తారు. రైజలో దేవుని బిడ్డలారా, మనం అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడాలంటే మనం ఎలా ఉండాలంట? ధూపం వేసేవారిగా. ధూపం వేసేవారిగా, బూతులు తిట్టేవారిగా? చెప్పండి. ధూపం వేసేవారిగా. మన జీవితంలో దేవుని బిడ్డలారా, మనం దేనికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వాలంటే ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. నేను అంటాను, ప్రార్థన చేసేవారిని నా దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడండి. ఎందుకు తెలుసా? ప్రార్థన పరిస్థితులను మారుస్తుందండి, ప్రార్థన స్థితిగతులను మారుస్తుందండి, ప్రార్థన ఫలం అనుగ్రహిస్తుందండి. ప్రార్థన నీ స్థితిని గతిని కూడా మార్చి నువ్వు ఉన్న చోట్లోనే నిన్ను గొప్ప దీవెనకరమైన వ్యక్తిగా మారుస్తుంది. అందుకు ఇప్పుడు దేవుని ఏర్పాట్లో ఉన్నవారు ఏం చేస్తారంట? గట్టిగా చెప్పాల. ధూపం వేస్తారు, ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఈరోజు చాలా మంది అన్నాట్లకి సమయం ఇస్తారండి. గంటల తరబడి అన్నాట్లకి సమయం ఇస్తారు. మీరు కాదు, మీరు అందరూ మంచోళ్ళుగా కనబడుతున్నారు నాకు. ప్రార్థన ఉన్నప్పుడు సమయం ఇవ్వరండి. రైజలో ప్రార్థన చేసుకుందామంటే సమయం ఎవరు? గంటల తరబడి కూర్చుని మాట్లాడదామంటే అక్క ఇంకా చెప్పు, అదేంటి ఆగిపోయి ఇంకా చెప్పు అక్క అంటారు ఒక అక్క. కానీ అక్క కానీ చెప్పి ప్రార్థన చేయో వస్తాను, అయితే నీరు పెట్టుకుని వస్తాను అంటారు. ప్రార్థనకి ఎక్కువగా మనం ప్రాముఖ్యత ఇస్తే ఫలిస్తాం. హల్లెలూయా. కొంతమంది ప్రార్థనకి ప్రాముఖ్యత ఇవ్వరండి. బైబిల్ గ్రంథంలో భక్తులందరూ ఆశీర్వదింపబడడానికి గల కారణం ఏంటంటే ప్రార్థన. దావీదు ఉన్నాడా బైబిల్ గ్రంథంలో? అసలు దావీదు యొక్క చరిత్ర మనం చూస్తే, దావీదు యొక్క తర్వాత జీవితాన్ని చూస్తే మనకు ఆశ్చర్యం వేసుకొస్తుంది. ఎందుకో తెలుసండి? దావీదు ఫస్ట్ చరిత్ర మనం గమనించినట్లయితే అతను ఒక సామాన్యమైన గొర్రెలు కాచుకునే కాపరి. ఇంట్లో తండ్రి అవమానించాడు, అన్నదమ్ములు లెక్క చేసేవారు కాదు, తృణీకరించేవారు, త్రోసివేసేవారు, ఎవరు కూడా ఆయన్ని ఇంట్లో చేర్చుకునేవారు కాదు. ఈ దావీదు అంటే ఎవరికి ఇష్టం ఉండేది కాదు. తృణీకరింపబడిన వాడు, ఏలన చేయబడిన వాడు, త్రోసివేయబడిన వాడు. సర్వసాధారణంగా యొక్క దావీదు గారిని ఇంటికి రానిచ్చేవారు కాదండి. గొర్రెలన్నీ మేపుకున్న తర్వాత ఆ గొర్రెల్ని ఒక మంద దగ్గర, ఒక ఆ గొర్రె ఉండే స్థలంలో కట్టేసి ఆ గొర్రెలతోనే పండుకునేవాడు. ఒకసారి ఒక ప్రవక్త వచ్చి, అయ్యా నీకు ఎవరైనా కొడుకులు ఉన్నారా అని అడిగితే ఆ ప్రవక్తతో అంటాడు, ఉన్నాళ్ళండి. ఎవరు అసలు మేము పట్టించుకోమండి, దావీదుని మేము పట్టించుకోము. ఆడు ఎక్కడో కరసడోడు, గొర్రెలు కాసుకుంటాడు అని. చూడండి ఎంత హేళనగా మాట్లాడుతున్నాడు తండ్రి. ఏమండి, ఒక తల్లి తండ్రికి దాదాపుగా 4 కొడుకులుండి ఒక చిన్నోడు ఉంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారు? చెప్పరేటండి, చిన్నోడే ప్రేమిస్తారు. చిన్నోడికి అన్ని కొంటారు. నేను ఎప్పుడైనా ఎక్కడికన్నా వెళ్ళాను షాపింగ్, చిన్నోడికే కొంటానండి అన్నీని. మా పెద్దోడు ఏడుస్తాడు, ఆడికే తెచ్చావు, నాకు తేవలే. గమనించండి, ఈ దావీదు 7 కొడుకుల్లో కడస చిన్నోడు. వీడిని ఎక్కువగా ప్రేమించాలి, వీడిని తృణీకరిస్తున్నారు, వీడిని ఏలన చేస్తున్నారు. ఇదిగో దేవుని బిడ్డలారా, ఎక్కడో అరణ్యంలో పుట్టాడు, వీడికి మనకు సంబంధం లేదని నెట్టివేస్తున్నారు, ఏలన చేస్తున్నారు. ఈ దావీదు తర్వాత చరిత్రను మనం గమనించినట్లయితే ఈ గొర్రెలు కాసుకునే దావీదు ఏమైపోయాడు తెలుసండి? మొత్తం ఏక చక్రవర్తిగా, ప్రపంచానికి ఒక మూల పురుషుడిగా, ప్రపంచానికి ఏక చక్రవర్తిగా, మహారాజుగా నా దేవుడు నిలబెట్టాడండి. హల్లెలూయా. గల కారణం ఏంటి? గొర్రెలు కాసుకున్న వాడికి అంత ఉన్నతమైన స్థాయి దేవుడు ఎలాగిచ్చాడు? గొర్రెలు కాసుకున్న వాడికి ఎటువంటి సహాయం లేని గొర్రెల కాపరికి అంత ఉన్నతమైన స్థాయిని దేవుడు ఎలా అనుగ్రహించాడని మనం గమనించినట్లయితే దావీదు అంటాడు, నేను మర్నాడు ప్రార్థన చేయించున్నాను, ఉదయమున మధ్యాహ్నమున సాయంకాలమున ప్రార్థన చేస్తున్నాడంట. ఆ ప్రార్థన తన స్థితిగతులను మార్చేసింది. నేను అంటాను, ఇందులో ఒకవేళ పని చేసుకున్న వాళ్ళు దినమెల్లా పనికెళ్ళి ఉండొచ్చు. నేను అంటాను, మీరు 3 పూట్ల ప్రార్థన చేయొద్దు, కానీ సాయంకాలం పడుకునేటప్పుడు, ఉదయం లేచినప్పుడు ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన మీ జీవితాలను ఆశీర్వదిస్తుంది, ఆ ప్రార్థన మీ బిడ్డలను ఆశీర్వదిస్తుంది,
మీరున్న స్థితిలోంచి ఆ ప్రార్థన మిమ్మల్ని లేవనెత్తి ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళేది మీరు వేసే ధూపము, లేదా మీరు వేసే ప్రార్థనా జీవితం. హల్లెలూయా. ఇలాగే ఒక ఆమెకి వాక్యం చెప్పేసిన తర్వాత ప్రార్థన దంచి చెప్పేశారు. అసలు నా పరిస్థితి మీకు చెప్తే నా ప్రార్థన చేయాలో లేదు మీకు చెప్తారు అన్నది. ఏం పరిస్థితి అమ్మా అన్నాను. ప్రైజ్ ది లార్డ్. అయ్యా నేను ఉదయం 10 గంటలకు లెగుతాను. ఎన్ని గంటలకి? 10 గంటలు లేదా 12 గంటలు లేగు. నిన్ను ఎవరు అడుగుతారు? రాజ్యం నీది. హల్లెలూయా. 10 గంటలు లెగుస్తాను. నేను టిఫిన్ చేసి మొహం కడుక్కున్నాడుకు 12 అవుతుందంట. అప్పుడు మరలా టిఫిన్ అన్నీ బయట వేస్తుందంట. మళ్ళీ వంట పెడుతుందంట. ఆ వంట పెట్టి ముచ్చక పెట్టి వంట చేసినోడికి 2 అవుతుందంట. 2 తినేసి కాస్తంత భోజనం చేసి మధ్యాహ్నం పడుకుని 6 గంటలు ఎగుతుందంట. ఈ టిఫిన్ గిన్నెలు మధ్యాహ్నం భోజనం గిన్నెలు కడిగినప్పుడు 6 అవుతుందంట. మళ్ళీ వంట పెడుతుందంట. ఆ వంట పెట్టి కుటుంబంలో అందరూ తిని నేను పడుకుని కొంచెంసేపు సీరియల్ చూసి పడుకున్నప్పటికీ ఆ టీవీ ఆడుతూనే ఉంటుంది, నాకు నిద్ర వచ్చేస్తుందండి అంటాను. నేను పడుకున్నప్పటికి రాత్రి 12-1 గంట అవుతుందండి. అప్పుడు కరెక్ట్గా మంచి సీరియల్లు అవుతాయి. అప్పటికే అవి చూసి పడుకున్నట్టుగా టైం అవుద్ది. నేను ఇంకెప్పుడు ప్రార్థన చేయని చెప్పని అడుగుతుంది. హల్లెలూయా. చేసుకుంటే నీకు లాభం, నాకు లాభమా? దేవుడికి లాభమా? చాలా మంది అనుకుంటారు నేను ప్రార్థన చేస్తే దేవుడికి లాభం. నేను అంటాను, నువ్వు ప్రార్థన చేస్తే నాకు లాభం కాదు, నువ్వు ప్రార్థన చేస్తే దేవునికి లాభం కాదు. నీవు ప్రార్థన చేస్తే నీకే లాభం, నీ కుటుంబానికే లాభం, నీ పిల్లలకే లాభం. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే నీకు లాభం అండి. నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఆశీర్వాదం, నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబానికి ఆశీర్వాదం. హల్లెలూయా. గమనించండి, చాలా మంది ప్రతిదానికి ప్రాముఖ్యత ఇస్తారు, ప్రతిదానికి సమయం ఇస్తారు. ఉదయం టిఫిన్కి సమయం ఇస్తారు, మధ్యాహ్నం భోజనం సమయం ఇస్తారు, సాయంత్రం దేవుని బిడ్డల భోజనానికి సమయం ఇస్తారు. ప్రతిదానికి ఒక సమయాన్ని కేటాయించుకుంటాడు మానవుడు. కాసేపు కూర్చొని ఏదో ఒక మాటలు మాట్లాడుకోవడానికి కూడా సమయం ఇస్తాం. ప్రార్థన అన్నప్పుడు సమయం ఇవ్వమండి. కరోనా టైంలో పాపను అడిగాను, అమ్మా మందిరానికి రావడానికి లేదు కదా, ఇంటికాడ ప్రార్థన చేసుకున్నాం అంటే 5 నిమిషాలు చేస్తుందంటే ప్రార్థన. 5 నిమిషాలు. ఇంకా అది కూడా మానిపోయే తల్లి అని అడిగాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన అంటే ఏంటో తెలుసండి ప్రభునందు ప్రియులరా? దేవుడితో మాట్లాడుట. దేంతో మాట్లాడడం అండి? దేవుడితో మాట్లాడడం. దేవుడితో మనం మాట్లాడినప్పుడు దేవుడు మన స్థితిగతులను మార్చడానికి ఇష్టపడతాడు. ప్రార్థన చేయి. కుటుంబంలో కలవరమా, ఆర్థికమైన ఇబ్బందులా, శ్రమలో ఉన్నావా, నీ భర్త మార్పు లేకుండా ఉన్నాడా, నీ పిల్లల్ని మాట వింటలేదా, ప్రతి దానికి ప్రతి చరిత్రను మార్చేది ప్రార్థనా జీవితమే. 7 సంవత్సరాలు ప్రార్థన చేశానని నేను నా భార్య బలిపీఠం పట్టుకుని 7 సంవత్సరాలు రాత్రి పగలు అయ్యా ఈ మందిరం స్థితిగతులు మార్చని 7 సంవత్సరాల అనంతరం ప్రభు ప్రార్థన ఆలకించాడు. ఆ రేక్షెట్ని తీసాడు, అక్కడ ఉన్న పాకను తొలగించాడు, ఒక అద్భుతమైన మందిరాన్ని ఆ స్థలంలో పెట్టాడండి. ఆ ప్రాంతానికి ఒక దీపముగా, ఆ ప్రాంతానికి ఒక మహిమగల సంఘముగా దేవుడు ఆ ప్రాంతానికి ఆ యొక్క మందిరాన్ని కట్టడానికి దేవుడు కృప చూపాడు. నేను అంటాను, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నావా? నేను అంటాను, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డావో, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించడానికి ఇష్టపడ్డావో అండి, నువ్వు దేవుని సన్నిధిలో మోకరిస్తే పరలోకం తెరవబడి నీ ఆర్థికమైన అవసరతలకి దేవుడే ఆర్థికమైన వనరులను పంపిస్తాడు, పంపించగలిగిన సమర్థుడు. అర్థమైందండి? నువ్వు ఎన్నో ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నావు. నీ ఆర్థికమైన ఇబ్బందుల్లోంచి నిన్ను బయటికి లేవనెత్తడానికి దేవుడే ఆర్థికమైన వనరులను పంపిస్తాడు. ఎప్పుడు? నువ్వు దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం మోకరించినప్పుడు. ఒకసారి 3 దినాలు ఉపవాస ప్రార్థన పెడుతున్నానండి. 100 రూపాయలు నా చేతిలో. నేను నా భార్య 7 దినాలు ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఇక 7 రోజుల్లో దైవజనుడు వస్తాడయ్యా,
కనీసం దైవజనుడికి ఏర్పాట్లు చేయలేదు. ఆయన మంచి గొప్ప గొప్ప దైవజనులు అయ్యా, వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయాలి. దయతో ఈ 7 రోజుల్లో నువ్వు గొప్ప కార్యాలు చెయ్యని చెప్పి ప్రార్థన చేస్తున్నామండి. దాదాపుగా ఈ ఇంట్లో కావలసిన ఆ సరుకులు, ఇంట్లోకి దైవజనులు కావాల్సిన ఐటమ్స్ అన్ని తేవాలి. 100 రూపాయలు ఉన్నాయి. ప్రార్థన చేస్తూ ఉండగానే 4 రోజులు ఉపవాసం ఉన్నాం. 4వ రోజున ప్రార్థన చేస్తూ ఉండగానే ఒక తల్లి ఇంటికి ఆహ్వానించింది. అయ్యా, ఉపవాసం ఉన్నారు కదా, మా ఇంట్లో ప్రార్థన చేసి వెళ్ళండి అన్నది. వెంటనే ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఇటువంటి ఆ పేపర్లో పొట్లం చుట్టూ నా చేతిలో పెట్టిందండి. నేనన్నాను, ఎవరైనా కానుక పెడతారో, ఈమెం పొట్లం పెట్టిందని ఇంటికి వచ్చి ఆ పొట్లం ఇప్పి చూస్తే 40,000 రూపాయల చెవిలీలు ఉన్నాయండి అందులో. రైజలో ఎంతండి? బయట నుంచి వచ్చింది కొత్త చెవులు 40, అవి అమ్మితే 40,000 వచ్చాయండి. అంటే దేవుడు ఆ సమయానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని దేవుడు మన దయచేయాలంటే మనం ప్రార్థించే వ్యక్తులు అయి ఉండాలి. రైజలో ఇలాగ నా జీవితంలో ఎన్నో కార్యాలు ప్రార్థన పూర్వక నేను పొందుకున్నాను. ఇంకో మాట చెప్పనా, నీ పక్కింటి వ్యక్తి నీకు శత్రువు అనుకోండి, ఆ శత్రువు కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఏమని ప్రార్థన? ప్రభువా, కాలు తీసేడికి అస్సలు నా కంటికి కనిపించకూడదు, నన్ను చూస్తుంటే అలా కాదు. అయ్యా, నా శత్రువుని మీరు మార్చండి. రైజలో నా శత్రువు ఇంట్లో నాకు భోజనం ఏర్పాటు చేయండి అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు చెప్తున్నాడు, ఒకని ప్రవర్తన యెహోవా దృష్టికి యథార్థమైనదైతే శత్రువులను కూడా దేవుడు మిత్రులుగా మార్చగలిగిన వాడు. హల్లెలూయా. నువ్వు శత్రువులు మారాలంటే ప్రార్థన. అర్థమవుతుందండి? నీకు ఆర్థికమైన వనరులు పంపించబడాలంటే నువ్వు ధూపమెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ధూపమేయడం ప్రారంభించావో, ఎప్పుడైతే నీ ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటూ మొదలు పెట్టావో, ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు తన సింహాసనం నుండి దిగి వచ్చి నీ ప్రార్థనకి సహాయం చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. అందుకనే ప్రభు అంటాడు, నిజముగా మొర్ర పెట్టిన వారికి ఆయన సమీపంలో ఉండే దేవుడు అంటాడు. హల్లెలూయా. నిజముగా మొర్ర పెట్టేవారికి. చాలా మంది ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ప్రార్థన చేయకుండా వాళ్ళు చూసి వీళ్ళని చూసి, అమ్మో 2 అంతస్తుల బిల్డింగ్ కట్టేసింది అంటాం. నీవు ఆ స్థితికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయాలి. ఏమని తెలుసా? నాయన, బిల్డింగ్ కూల్చేమని కాదు, నాయన ఆ వ్యక్తికి ఇచ్చింది నీవు నాకెందుకు ఇవ్వు? హలో, ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తున్నావు, నన్ను ఎందుకు ఆశీర్వదించు? నన్ను ఆశీర్వదించు. ఒక రాత్రి అంతా ప్రార్థన చేశాడండి యాకోబు. తెలుగులాడాడు దేవునితో, అయ్యా నన్ను నువ్వు ఎందుకు ఆశీర్వదించవు? ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశావు. రాత్రంతా ప్రార్థనలో పోరాడి గెలిచాడు. ఉదయం అయినప్పటికి దేవుడు అన్నాడు కదా, ఇదిగో ఇక మీద నిన్ను ఇశ్రాయేలుగా మారుస్తున్నాను, నువ్వు గొప్ప జనం అవుతావు, ఆశీర్వదింపబడతావు అన్నాడు. హల్లెలూయా. గమనించండి, ప్రార్థన మన స్థితిగతులను మార్చి మనల్ని ఆశీర్వదిస్తుంది. ఇప్పుడు అంటాను, ఏర్పాట్లో ఉన్నవారు ఏం చేస్తారు చెప్పరండి? ప్రార్థన. బైబిల్ గ్రంథంలో అబ్రహాం ఉన్నాడా? లోతు ఉన్నాడు. అబ్రహాము వెళ్ళిన ప్రతి చోట కూడా బలిపీఠాలు కట్టుకుంటూ వెళ్ళాడంటండి. బలిపీఠము ప్రార్థన జీవితానికి గుర్తు. కానీ లోతు ఎక్కడ కూడా బలిపీఠం కట్టినట్లుగా మీకు కనబడదు. అబ్రహాం బలిపీఠాలు కట్టుకుంటూ వెళ్ళాడు కనుక అబ్రహాము అంచెలంచెలుగా దీవించబడ్డాడు. లోతు ఎక్కడ బలిపీఠాలు కట్టలేదు కనుక లోతు స్థితిని మీరు చూస్తే అంతా కూడా మొత్తం పాయిజన్ అయిపోయిందండి. ఈ 2 విషయాలను బట్టి మనం గమనిస్తే ప్రార్థన చేసిన వారేమో దీవెనకరంగా ఉంటారు, ప్రార్థన లేని పరిస్థితి, ప్రార్థన లేని కుటుంబాలు ఎక్కడేసిన గొంగలి, ఎక్కడున్న దరిద్రము, ఎక్కడున్న శాపం, ఎక్కడున్న పరిస్థితులు అక్కడే మనకు కనబడతాయండి. నేను అంటాను, ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన నీవు ఒక ప్రార్థన యోధుడిగా మార్చబడాలి. నువ్వు మోకరిస్తే దేవుడు నీతో మాట్లాడాలి. నువ్వు మోకరిస్తే నీ పరిస్థితులకు జవాబు రావాలి దేవుని వద్ద నుండి. అప్పుడే ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని ప్రభు జరిగిస్తాడు. బైబిల్ అంటుంది, ఏలియా మన వంటి
స్వభావం గలవాడే. ఆయన ప్రార్థన చేస్తేనంట ఆకాశము వర్షం ఇచ్చింది, భూమి తన ఫలమునిచ్చిందంట అండి. దేనిచ్చిందంట అంటే ఇప్పుడు ఫలము దేవుడు మనకి ఇవ్వాలంటే మనం ఏం చేయాలా? ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. రాత్రి అందరూ పండుకుంటారు, పిల్లలు పడుకుంటారు, భర్త పడుకుంటారు, పక్కన లేచి పెద్ద మోకాల మీద ఉండి అలాగ ఆకాశం వైపు చేతులు ఎత్తి అంత నిమ్మలంగా ఉంటది. కానీ చేపు నెమ్మదిగా దేవుడితో మాట్లాడు. ప్రైజ్ ది లార్డ్. నాయనా ఈ భర్తను మార్చండి అయ్యా. అలాగని రాత్రి పడుకునేటప్పుడు నాయనా ఇటు మార్చండి అయ్యా అని అరిసేవరకు శతకొడేస్తారు లేచి. కొంతమందికి ఎలా ప్రార్థన చేయాలి కూడా తెలియదండి. అందుకునే బైబిల్లో అండి ఆ దేవాదేవుడు మత్తయి సువార్తలో రాశాడు, ఏమన్నా అసలు రహస్యమందు చూచు తండ్రి మీ ప్రార్థనలకు ఇచ్చినట్టు రహస్యముగా హృదయాంతరంగంలోంచి చేయాలి ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. అంత మాటలు కొట్టేస్తున్నాడు అని వచ్చింది ప్రార్థన చేయించుకున్నావు కావిడి. ఎందుకు కొడుతున్నాడమ్మా అంటే, రాత్రి అండి మంచం దగ్గర ప్రవ్వా ఈడు మందు మానేయాల నేను కుమ్మే అంటాడంట. ఇంకా ఆడుకోమేసాడు. హల్లెలూయా. గమనించండి, కొంతమందికి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. నేనంటాను ప్రార్థన చేయడం కూడా మనకు తెలిస్తే, దేవుడితో మాట్లాడటం మనకు తెలిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి యేసన్న గారు ఒక పరిచారకుని తీసుకుని ఇంటింటికి ప్రార్థన చేయడానికి వెళ్ళారంటే. యేసన్న గారు తెలుసు కదా మీకు, గుంటూరు యేసన్న గారు. ఇంటింటికి ప్రార్థన చేయడానికి వెళ్తే అప్పుడు సేవలో ఉన్న కొత్త అండి, దాదాపుగా 6 రోజులు 7 రోజులు భోజనం లేదంట. అండి నీకులంటే తల్లి బాబా ఎలాగా మీరు సువార్త చేస్తారు కదా రండి అని చెప్పి బిర్యానీ పెట్టిందంట. ఏం పెట్టిందండి? ఓరు నాయనో 7 రోజుల నుండి ఏమీ లేదురా నాయన, గబగబా తిని కొంచెం కడుపు నింపుకుని దేవుని సేవ చేద్దామని పక్కన ప్రార్థన చేయమన్నాడంట. ప్రార్థన చేయరా కొంచెం తినేసి వెళ్దాం అంటే కళ్ళు మూసుకొని వేసాను గారు అని చెప్పి, ప్రభా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకటికి ఇదంతా కుళ్ళిపోయింది, వాడిని బాగు చేయి. అదే ప్రార్థన. ఈ ప్రార్థన అంతా చేస్తున్నప్పుడు బిర్యానీ ఎట్టిన ఆవిడ చిచ్చి అని కొడుతున్నట్టండి. ఒక్క తినేసిన బిర్యానీ వచ్చి. కొంతమంది ప్రార్థనకి ప్రారంభం ఉండదు, ముగింపు ఉండదు. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ధూపం వేసిన వారమైతే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన వారమైతే ఖచ్చితంగా మనము ఆశీర్వదింపబడతాము. ఎన్ని పాయింట్లు చెప్పానండి? 8:30 అయింది. 2 పాయింట్లు. నేనంటాను అహరోను కర్ర చిగిరించడానికి గల కారణం ఏంటి? అహరోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు నువ్వు పరిచర్య చేస్తే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆనాటి నుండి దేవుని బిడ్డలు నువ్వు ఫలించడం ప్రారంభిస్తావు. ఇక 3వ విషయం చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ విషయం అక్కడ ఏమని రాయబడిందంటే, దేవుని సన్నిధిని నిలిచి. దేవుని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే దేవుని సన్నిధిలో నిలుస్తారు. కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, అనుకున్నది జరగకపోయినా, ఏమండి దేవుని బిడ్డలారా, ఇబ్బందులు కలిగినా, ఇరుకులు కలిగినా, శోధనలు కలిగినా, ఆఖరికి దైవజనుడు గద్దించిన వారు దేవుని సన్నిధిలో ఏం చేస్తారంట? నిలుస్తారు. ఈరోజు మనకి ఏ మనసు ఉండాలంటే దేవుని సన్నిధిలో నిలిచే మనసు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో నిలిచే మనసు ఉండాలి. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయం అంటాడు, అండి ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. తీగ ద్రాక్షావల్లిలో నిలుచుంటేనే అది బహుగా ఫలిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నమ్ముకున్న తర్వాత కష్టాలు వస్తాయి. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఇరుకులు వస్తాయి. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత కొన్ని బాధలు వస్తాయి. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత కొన్ని కలవరాలు వస్తాయి. కొన్నిసార్లు దైవజనుడు గద్దిస్తాడు. కొన్నిసార్లు దైవ సేవకులు హెచ్చరిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏమంటే అనుకున్నవి జరగవు. ఆ టైంలో కూడా నువ్వేం చేయాలా? అమ్మా నువ్వేం చేయాలంటే ఆ సమయంలో కూడా దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. కలవరాల మధ్యలో దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి.
ఇబ్బందుల్లో దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. నువ్వు దేవుని సన్నిధిలో నిలిస్తేనే కదా దేవుడు నీ పట్ల తన కార్యాన్ని బయలుపరుస్తాడు. బైబిల్ గ్రంథంలో దానియేలు ఉన్నాడండి. ముమ్మారు ప్రార్థన చేసేవాడు, గొప్ప ప్రార్థనాపరుడు. ఈ ప్రార్థనాపరుని తీసుకెళ్లి సింహాల బోన్లో పడేశారు. ఇప్పుడు దానియేలు ఏమనాలి? ఇదేంటి నాయనా, పొద్దున ప్రార్థన మానలేదు, మధ్యాహ్నం ప్రార్థన మానలేదు, సాయంకాలం ప్రార్థన మానలేదు, ఉపవాసాలు 21 రోజు ఉపవాసం చేశాను, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ సింహపు పరిస్థితులు, నాకెందుకు ఈ కలవరాలు, నాకెందుకు ఇబ్బందులు అనలేదండి. ఆయన ఏం చేశాడు తెలుసండి? ఆ సింహాలు నోరులు ఆవులించినా గాని దేవుని సన్నిధిలో నిలిచే ఉన్నాడు. అక్కడ కూడా ప్రార్థన చేస్తున్నాడంట. అనుదినము దేవుని సేవించేవాడికే కష్టాలు వచ్చాయి. అనుదినము దేవుని సేవించేవాడికి మీదకే కెరటాలు రేగాయి. అనుదినము దేవుని సేవించేవాడి మీదకి ఇబ్బందులు వచ్చాయి. ఇబ్బందులు వచ్చినంత మాత్రాన, కష్టాలు వచ్చినంత మాత్రాన దేవుడు దేవుడుగా కాకపోడు. నిలిచి ఉండాలి. హల్లెలూయా. సనగకుండా, గొనగకుండా, తిరుగుబాటు చేయకుండా దేవుడు నాకేం చేశాడు అని ఎంత మాత్రం అనకుండా నువ్వు నిలిచి ఉండగలిగితే నా దేవుడు ఆశ్చర్య కార్యాలు నువ్వు చూడగలుగుతావు. అందుకనే బైబిల్ అంటుంది, ద్రాక్షవల్లి నేను, చేయగలు మీరు. మీరు ద్రాక్షవల్లిలో నిలుచుంటేనే గాని ఫలించరు. హల్లెలూయా. యేసు ప్రభులో నిలిచి ఉండాలి. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నలుగురు నానా రకాలుగా మాట్లాడతారు. నువ్వు అందులో కలిసిపోయేవేటక్క అనరా, నువ్వు దిగిపోయేవేట మతంలో అంటారు. హల్లెలూయా. ఒకవేళ తెల్లపో కట్టుకుని వచ్చేట అన్నయ్యని చంపేసేవేటక్క అంటారు. నిలిచి ఉండాలి. ఎవరు ఎన్నన్నా, ఎవరు ఏలన చేసినా, ఎవరు దూషించినా. ఒకసారి ఇలా చూడండి, దేవుని బిడ్డలారా, ఒకరి ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళానండి. ఆయన తాగేశాడు, ఆవిడ కూడా తాగేసి ఉంది. తోలుతో వచ్చింది బయటికి. అమ్మా 3 వారాల నుంచి రావట్లేదు ఏటమ్మంటే, నేను రాను. ఎందుకు రావు? మా వెనకాల ఆవిడ వస్తుంది కదా, నేను రాను చర్చికి. ఎవరు వస్తుందంట అంటే ఆవిడికి ఈవిడికి ఏ గొడవ లేదు మనకు తెలదండి. 2 ఇటుకల కోసం గొడవ అయింది ఆవిడికి ఈవిడికి. 2 ఇటుకల కోసం. ఆ 2 ఇటుకల కోసం అంట దేవుడికి లేస్తుందంట. ఏదో గోడ పక్కలు కొట్టేసిందండి, కోపం వచ్చి తాగేసి వాళ్ళు గోడ పక్కలు కొట్టేసిందంటండి. వాళ్ళిద్దరికి గొడవ అయితే గొడవను ఎక్కడ చూపిస్తుంది? దేవుని మీద. హల్లెలూయా. ఈరోజు చాలా మంది వాళ్ళ ఇంట్లో ఏదేదో గొడవ పెట్టుకుని తిరిగి తీసుకొచ్చి పాస్కరమతో చెప్పారు. వాళ్ళు ఎవరో కొట్టుకుంటున్నారంట. ఆ కొట్టుకుంటే నేనేం చేశానండి? కుర్రోలు కొట్టుకుంటున్నారు. ఇంకొకటి వచ్చాను, మీ పాస్టర్లు నేర్పించారేటిరా అంటే కొట్టుకు సావంటారని నేర్పిస్తానండి. ప్రైజ్ ది లార్డ్. ఆమె అంటుంది, అయ్యగారు ఆమె మానేసినంత సేపు నేను గుడికి రాను. నిలిచి ఉందామే. హల్లెలూయా. మొన్న వచ్చింది కాలు ఇలాగ అనుకుంటా, ఏదో గుద్దేసిందంట. అదేదో మొన్న నేను కేకెత్తి వస్తే కూడా లేకుండా వచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి అంది. ఏమంటే అదేదో గుద్దేసిందండి. దైవజనులు కేకేసినప్పుడు రారండి కొంతమంది. హల్లెలూయా. పిలిచినప్పుడు రారు. ఏమంటుంది, ఆమె వస్తే నేను రాను. గమనించండి, ఎవరి కోసం మనం రావాలి దేవుని సన్నిధికి? ద్రాక్షావలైన దేవుని కొరకు. ఆయన కొరకు వచ్చి ఆయన కొరకు మనం నిలిచి ఉండాలి, నిలవాలి. ఎప్పుడైతే మనం నిలుస్తామో ఆయన కార్యాలప్పుడు దేవుడు బయలుపరుస్తాడు. ఆయన కార్యాలప్పుడు మన జీవితంలో చేయడానికి ఆయన ఇష్టపడతాడండి. కనుక మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలని బైబిల్ చెప్తుందంటే నిలిచి ఉండండి. కొన్నిసార్లు మన జీవితంలో ఎంత ప్రార్థన చేసినా దానికి జవాబులు రావు. జవాబులు రాలేనంత మాత్రాన దేవుని బిడ్డల ప్రభు ప్రార్థన ఆలకించట్లేదని కాదు. కొంతమందికి ప్రార్థన చేయగానే వెంటనే జవాబు వచ్చేస్తుంది. కొంతమందికి ప్రార్థన చేస్తే కొంచెం లేటుగా జవాబు వస్తుంది.
కొంతమంది ప్రార్థన చేస్తే 5 సంవత్సరాలు ప్రార్థన చేసినా జవాబు రాదు. జవాబు రాలేనంత మాత్రం నీ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదని కాదు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన నీకు ఇవ్వాలని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. అర్థమైందండి? అంటే నీ ప్రార్థన ఖచ్చితంగా ప్రభు ఆలకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే నువ్వేం చేయాలి? ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. ఆ నిలిచి ఉండే ఓర్పు, ఆ నిలిచి ఉండే సహనం నీలో ఉండాలి, మనలో ఉండాలి ఖచ్చితంగా. మా చర్చిలో కొత్తగా ఒక తల్లి వచ్చిందండి. వాళ్ళ కొడుకుని ఎంత రమ్మన్నా రావట్లేదు, ఎందుకంటే భయంకరమైన తాగుబోతండి. ఎంతమంది పాస్టర్లు ఉన్నారు అంతమంది దగ్గరికి తిప్పేసి నా దగ్గరికి వచ్చి అంటుంది. నా దగ్గరికి తీసుకురాలా? అయ్యారండి పలానా పాస్ అయితే తీసుకెళ్ళాను, ప్రార్థన చేశాడు, పలానా దగ్గర తీసుకెళ్ళి ప్రార్థన చేశాడు, అంత అయిపోయిందండి. ఇంకా లాస్ట్కి నేను ఒకటే తీర్మానం చేసుకున్నాను. అంది ఏటమ్మా అన్నాను. కడియం వేసేద్దాం అనుకుంటానండి. ఏం వేసేద్దంట? పెద్ద పెద్ద దైవజనులే ప్రార్థన చేస్తే నీ కొడుకు విడుదల పొందలేనుడు కడి అయితే విడుదల పొందుతాడా? అయ్యారండి అన్ని చోట్ల తిప్పేశాను కదా, మన మందిరానికి కూడా తోడుకొస్తాను, దేవుడు ఏదైనా కార్యం చేస్తాడు అంటలే, అంటే నిలుచుంటలే. ప్రైజ్ ది లార్డ్. నేను అన్నాను, ఫోన్లే అమ్మ అన్ని చోట్లకి తిప్పేశావు కదా, ఒక్కసారి మన మందిరానికి తోడుకురా అన్నాను. ఇంకా అక్కడక్కడ జరగలేనప్పుడు ఇక్కడేం జరుగుతుంది? ఆ విశ్వాసం మాట్లాడండి. మీరు కదండి, మీరు మంచోళ్ళు. చెప్తే నమ్మండి, ఒక్క వారం తీసుకొచ్చిందండి మందిరానికి. ఆనాడు నుండి ఈనాడు వరకు తాగుడు మానేసాడు. ఒకే ఒక్క ఆదివారం పూర్తిగా పరిపూర్ణంగా మన పరిచర్యకి సహకారిగా ఉంటాడు. అంటే మనకి ఏముండాలంటే నిలిచే, శ్రమ వచ్చినప్పుడు నిలిచే మనస్సు, ఇబ్బందులు వచ్చినప్పుడు నిలిచే మనస్సు, ఇరుకులు వచ్చినప్పుడు నిలిచే, అవమానాలు వచ్చినప్పుడు నిలిచే. అంటే నేను రానండి అయ్యారు మన నుండి ఆవిడ ఎలాగంటుంది, గుడికెళ్ళి ఏం మారావన్నది అందుకుని మానేశానంటుంది ఆమె. ఇంక ప్రతిదానికి మానేయడమే. నిలిచే మనసు నీకుంటే దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక ఆమె పొద్దున్న లెగిసి ఏంగో వెనకాల కూర్చోడు కుర్రోడు ఆడికిలా ఉండేవాడి అండి. నేను ఈడు పాస్టర్ ఏంటిరా, ఈడెక్కడికి వచ్చాడు ఏంటిరా, భయంకరమైన బూతులండి. నాకు అదేసి సీట్లు వేసేసాను. ఎందుకు తీసుకొచ్చాను ఆయన ఇక్కడికి, నేను ఎక్కడికన్నా పొమ్మంటావా సీట్లో చెప్పు, నాకు ఇంకా ధైర్యం తట్టుకోలేకపోతుంది ప్రభా అని చెప్పి సీట్లు వేస్తే ఇక్కడే ఉండన్నాడు. ఇక్కడేమి ఇవిడ ఆగనిత్తలేదు నన్ను. పొద్దున్న లేచి నాకు తిట్లు, పొద్దున్న లేచి సుప్రభాతం. ప్రభు అన్నాడు నిలుచుండు. ఒక రాత్రి ప్రార్థన చేసుకుంటుంది, పాస్టమ్మ గారి ద్వారా ప్రవచనం చెప్తే నిలుచుండు, నా గొప్ప కార్యాలను చూస్తామన్నాడు. నిలుచున్నాను. 4 రోజులు తిరగకుండానే ఆ మనిషి స్తోత్రం లేదు ఇంక భూమి మీద చనిపోయిందండి. ఎలా చనిపోయిందో తెలియదు. అంటే ఇప్పుడు జనాలు చచ్చిపోమని కాదండి చెప్తున్నాను, నువ్వు నిలుచుండు. హల్లెలూయా. నువ్వు వేచి చూడు, నిరీక్షణతో ఉండు, ఓర్పుతో ఉండు, సహనముతో దేవుని సన్నిధిలో కనిపెట్టు. నా దేవుడు తన కార్యాలని ఎదుట కనుపరచగలిగిన మహనీయుడైన దేవుడు అండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమండి పిల్లలందరూ చనిపోయారు. యోబుకి పిల్లలందరూ చనిపోయారండి. ఆస్తులన్నీ పోయాయి. స్నేహితులు వచ్చి నీతి గలవాడు అన్నావు కదరా, యథార్థవంతుడు అన్నావు, భక్తి పరుని అన్నావు, ఏది నీ భక్తి ఏళన చేసి మాట్లాడుతున్నారు. భార్య కూడా ఏమంటుంది తెలుసండి, ఇంకెందుకు నీ భక్తి, దేవుడు లేడని అని ఒక మాట అయినా చచ్చిపోతుంది. ఆమె ఒకసారి ఆలోచించి దగ్గర కూర్చొని ఏమనాలంటే, నిజమే కదా, నేను ఇంత యథార్థవంతుని కదా, ఉదయాన్నే 5 గంటలకు 4 గంటలు ప్రార్థన చేసేవాడిని కదా, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ శ్రమలు, నా పిల్లలు ఎందుకు ఇలా అయిపోయారు, నాకెందుకు ఈ శరీరంలో అనారోగ్యం, ఇంకా నిజమే దేవుడు లేడు అని అనలేదు. కానీ హల్లెలూయా ఒక డైలాగ్ వేస్తున్నాడు, అంటే నాకు చాలా ఇష్టం అండి. దేవుడు అన్యాయం చేయుట అసంభవం అని చెప్పి ఒక డైలాగ్ వేసి
దేవుని సన్నిధిలో నిలిచే ఉన్నాడు. అటుగాని ఇటుగాని తొట్టిల్లిపోలా. తను నిలిచి ఉన్నందుకు నా దేవుడు యోబును మరలా రెండింతలుగా ఆశీర్వదించడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనము దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాము అన్న వారమైతే మొదటిగా మనం ఎలా ఉంటాం? పరిచర్య చేసేవారుగా. రెండోదిగా మనం ఎలా ఉంటాం? ప్రార్థన చేసేవారిగా. మూడోదిగా మనం ఎలా ఉంటామంటే నిలిచుండేవారిగా. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ ఇంకా నేను ముగిస్తున్నానంటే. ప్రైజ్ ది లార్డ్. ఒక మంచి తీర్మానం చేసుకోండి, నిలిచుండేవారిగా ఉంటూ అని చెప్తూ అక్కడ అంటాడు, మీరు అశ్రద్ధ కలిగిన వారిగా ఉండకూడదండి. నాలుగో విషయం ఏంటండి? అశ్రద్ధగా ఉండకూడదు, శ్రద్ధగా ఉండాలి. నేను అంటాను, ఒక కాలేజీలో కావచ్చు, ఒక స్కూల్లో కావచ్చు, 100 మంది ఉంటే మొదటి ర్యాంకు ఒక వ్యక్తికి ఎందుకు వస్తుంది? రెండో ర్యాంకు ఒక వ్యక్తికి ఎందుకు వస్తుంది అంటే ఆ 100 మందిలో శ్రద్ధగా పాఠాలు ఆలకించేవి ఒక వ్యక్తే. ఆ 100 మందిలో శ్రద్ధగా చదువుకునేవాడు ఒకడే. అందుకని ఈ వ్యక్తికి మొదటి ర్యాంక్ వస్తుంది. ఈ రోజు కూడా దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో శ్రద్ధగా ఉంటే, దేవుని సన్నిధిలో శ్రద్ధ భక్తులతో మనము దేవుని సన్నిధిలో ఎదిగితే మన దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి వెనకాడండి. బైబిల్ అంటాడు, ద్వితీయోపదేశ కాండము మీరేం తీయొద్దు 28వ అధ్యాయం 1వ వచనం అంటాడు, నీ దేవుడైన యెహోవా మాటను నువ్వు శ్రద్ధగా వింటే. నా దేవుడికి నీలో ఏం కావాలంటే శ్రద్ధ. శ్రద్ధగా వింటే, శ్రద్ధగా భక్తి చేస్తే, శ్రద్ధగా ప్రార్థన చేస్తే, శ్రద్ధగా పరిచర్య చేస్తే, శ్రద్ధగా మందిరానికి వస్తే, శ్రద్ధగా దేవుని మాట వింటే, బైబిల్ చెప్తుంది నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు ఆశీర్వదింపబడతావు, బయటకు వచ్చినప్పుడు ఆశీర్వదింపబడతావు. నీ పిండి తొట్టే, నూనె గుడ్డే ఆశీర్వదింపబడతావు. నీ గొర్రెల మంద, మేకల మంద ఆశీర్వదింపబడుతుంది, నీలో గొడ్డుదేదియు ఉండదంటాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలంటే దేవుని మీద మనకి శ్రద్ధ, వాక్యం వింటున్న దాని మీద శ్రద్ధ, భక్తి చేసే దాని మీద శ్రద్ధ. ఆ శ్రద్ధగా మనం అక్కడ ఉండగలిగితే ఖచ్చితంగా మనం అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదింపబడతామంటే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గమనించండి, 11 కర్రల్లో ఈ 4 లక్షణాలు లేవు, కానీ లేవి అహరోను కర్రలో ఈ 4 లక్షణాలు ఉండుట వలన దేవుడు అహరోను కర్రను ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను అంటాను, దేవుని ఏర్పాటులో ఉన్న వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నావా? దేవుని ఏర్పాటులో ఉంటే, ఈ 4 లక్షణాలు నీలో ఉంటే నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నట్లు దేవుడు ఆనాటి నుండి నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అటువంటి కృపా పరిశుద్ధాత్ముడు మనలందరినీ 4 విషయాలు ఫలింప చెయ్యునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజు 24వ తారీఖు పక్కన నాయకత్వం అని రాసి ఉందండి. ఆ నాయకత్వం కొరకు మీకు చెప్పాను. మన మీద దేవుడు ఒక నాయకులు నియమించాడు. ఆ నాయకులకి మనం లోబడి ఉండాలి, సేవకుడికి మనం లోబడి ఉండాలి, సేవకురానికి మనం లోబడి ఉండి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనడానికి ఈ 4 లక్షణాలు మనలో ఉంటే మన దేవుడు అహరోనును ఆశీర్వదించినట్లుగా, ఆ కర్రను చిగురింప చేసినట్లుగా మనల్ని కూడా చిగురింపు చేస్తాడు. అట్టి కృప మీకు దేవుడు ఇచ్చునుగాక. అందరూ కూడా మోకాళ్ళ మీదకి వద్దాం. నడిపిస్తారమ్మా, మోకాళ్ళ మీదకి వద్దాం. 2 చేతులు పైకి ఎత్తండి. ఒకవేళ నేను చెప్పిన మాటలు మీకు అర్థమైతే ఒకసారి తల పోసుకొనొచ్చు, అంటే జ్ఞాపకం చేసుకొనొచ్చు, ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా అహరోన్ని ఏర్పాటు చేసుకున్నావు, అందుకని అహరోను కర్ర చిగిరించింది, మమ్మల్ని నువ్వు ఏర్పాటు చేసుకున్నావు అనడానికి ఒక 4 ముఖ్యమైన లక్షణాలు చెప్పావు నాయన. మాలో 4 ముఖ్యమైన లక్షణాలు ఉండాలి. మేము కూడా అహరోను వలె దీవించబడాలి, మేము కూడా ఆశీర్వదింపబడాలి, మా పిల్లలు దీవెనకరంగా ఉండాలి, మేము బహుగా ఫలించాలి. మిమ్మల్ని ఫలించడానికి, ఆశీర్వదించడానికి దేవుడి స్థానంలో వాక్యాలను అనుగ్రహించాడు. ఓ రాబా లాబా షాబా లాబా రాబా లాబా లివాల కరబల షబత్రబల. మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేయడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు.
ఆయన నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అమ్మా, దూరం వేయగలుగుతున్నావా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ మందిరములో పరిచర్య చేస్తే, సేవకుల దగ్గర పరిచర్య చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు శ్రద్ధ కలిగి ఉంటే, శ్రద్ధగా దేవుని మాట వింటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు నిలిచి ఉంటే సమస్యలు వచ్చినా, కలవరాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, శోభలు వచ్చినా దేవుళ్ళ నుంచి పొట్టులు పోకుండా నువ్వు ఉన్న చోటు నిలిచి ఉంటే నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక బలమైన అగ్ని, ఒక బలమైన అభిషేకం యేసు నామములో దిగి వచ్చునుగా. రవ శబరవల రవ తురవల రిబల కరవ శబబబబబబ. అదిగో పొందుకో దేవుని శక్తిని. yes దేవుని ప్రభావం కొందరిని బలముగా దర్శించబోతూ ఉంది. రిబల శబరవ రక్కరవ తురవల శబరవ తురవల. దేవుని సన్నిధి దిగివచ్చునుగా, దేవుని ప్రసన్నత దిగివచ్చునుగా, దేవుని మహిమ దిగివచ్చునుగా. ఒక 5 నిమిషాలు ఎలుగెత్తి ప్రార్థన చేయండి. అయ్యా, నన్ను గొప్ప ప్రార్థన యోగుడిగా మార్చండి. నేను ప్రార్థన చెయ్యాలయ్యా, ప్రార్థన చేస్తే నా పరిస్థితులు మారిపోయావు. నేను ప్రార్థన చేస్తే నువ్వు ఏర్పాటు చేసుకున్నావు అని లెక్క అయ్యా. అయ్యా, నేను వచ్చి వెళ్ళిపోకుండా పరిచర్య చేసే వ్యక్తిగా నన్ను మార్చండి. నీ సన్నిధిలో నిలిచుండే నాకు అనుగ్రహించండి. రాజా, సర్వోన్నతుడా, శ్రద్ధని మాట విని ఆశీర్వదింపబడాలయ్యా. నాకు సద్భక్తులు దయచేయండి నాయనా. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో వారి కర్ర మాత్రమే చిగురుస్తుంది. ఈరోజు 11 కర్రలుగా ఉండకూడదు, చిగురు లేకుండా ఉండకూడదు, ఫలము లేకుండా ఉండకూడదు, ఆ పువ్వు లేకుండా ఉండకూడదు, పుష్పం లేకుండా ఉండకూడదు. నీవు ఫలించాలి, నువ్వు అభివృద్ధి పొందాలి, నువ్వు విస్తరించాలి, ఆరోగ్యంగా ఫలించాలి, ఆర్థికంగా ఫలించాలి, ఆత్మీయంగా ఫలించాలి, అన్ని విషయాలలో ఫలభరితంగా ఉండాలి. హల్లెలూయా. రబల శబల రబల కతుర బల రబతుర రికర బల రబతుర రబ శబల రబతుర. ఒక బలమైన సన్నిధి దిగి వచ్చునుగా. yes glory. అదిగో అదిగో ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన ప్రభావం నింపబడుగా, మహిమతో నింపబడుగా, ప్రసన్నతతో నింపబడుగా. రివాల శబబల రికరవ తులరవ శబరవ రికరవ త్ర. దైవ సేవకులకు నువ్వు లోబడుతున్నావా? దైవ సేవకులకు నువ్వు లోబడుతున్నావా? నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నట్లే, పరిచర్య చేస్తే దేవుని ఏర్పాటులో ఉన్నట్లే, ప్రార్థన చేస్తే దేవుని ఏర్పాటులో ఉన్నట్లే, శ్రద్ధ కలిగి ఉంటే దేవుని ఏర్పాటులో ఉన్నట్లే. ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు నిలబడితే దేవుని ఏర్పాటులో ఉన్నట్లే. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దు, కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయడం మానవద్దు, వాక్యము నీ మీదకి వచ్చేటప్పుడు అశ్రద్ధతో ఉండొద్దు. పరిచర్య చేయడానికి నీకు అవకాశం వస్తే పరుగులు పెట్టు పరిచర్య చేయడానికి. హల్లెలూయా. నీ పరిచర్యను ముట్టించుటేనా నియమమా, నీ సన్నిధిలో
ఏమని నివారింతును? ఈ కోరికలు ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయో తెలుసా బిడ్డ? నీవు ఆహారంలో కళ్ళలో చూపించబడాలని, నువ్వు ఫలించాలని, నువ్వు దీవింపబడాలని, నువ్వు గొప్పగా ఆశీర్వదింపబడాలని సేవకులు ప్రయాసతో ఈ కోరికలు ఏర్పాటు చేశారు. ఈ కోరికల ద్వారా మీరు అందరూ ఆశీర్వదింపబడాలి. అందరూ అలాగనే ఉందాం, ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు.
నీవెంతైనా నమ్మదగిన దేవుడవు, ఆశ్చర్యకరుడు నాయన. గొప్ప దేవుడా, చాలిన దేవుడా, నీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. మీ సేవకురాల్ని సేవకులు మీరు ఏర్పాటు చేసి అయ్యా 30 దినాల ఈ యొక్క శుద్ధీకరణ కూడికలు ఏర్పాటు చేశారు నాయన. నిశ్చయముగా 30 దినాలు ఇక్కడ విత్తబడుతున్న ప్రతి వర్తమానము ద్వారా సంఘం అంతా ఆశీర్వదింపబడును గాక, సేవ ఫలించును గాక. ఈ సేవకు విరోధం కలిగిస్తున్న ప్రతి ఆయుధం యేసు నామములో కూలిపోవును గాక. నీ ప్రసన్నతని బిడ్డలకు తోడుగా ఉంచండి నాయన. అత్యల్పుడు నాయన నన్ను ఈ స్థలంలో నిలబెట్టుకుని అహరోను కర్ర చిగిరించబడ్డానికి గల కారణాలు ఏంటో చెప్పారు. మాలోను కూడా ఆ 4 ఏర్పాట్లు ఉండి మేము కూడా అంచెలంచెలుగా ఫలించబడినట్లు సహాయం చేయండి. నిశ్చయముగా విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరూ కూడా కార్యసిద్ధి కలిగించండి. విన్నారు నాయన, నిశ్చయముగా వారిలో ఫలింప చేయండి. వాళ్ళ హృదయం అనే పలకల మీద యొక్క వాక్యాన్ని రాసుకోవడానికి సహాయం చేయండి. ఆ వాక్యానుసారంగా వారు జీవించి దీవింపబడే కృప వారికి అనుగ్రహించండి. మీరే ఈ యొక్క కూడిక ద్వారా మహిమ తెచ్చుకున్నారని నమ్ముతూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసు నామములో ఈ ఆరాధన అప్పగిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనలందరినీ కూడా అహరోను కర్ర చిగిరింప చేసినట్లు మనల్ని చిగిరింప చెయ్యునుగాక. ఆమేన్. ఈ సమయాన్ని సేవకురాలు